అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. యా కుంద్యందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా. సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపకా. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. దితి గర్భం నుంచి అనేక అశుభముల మధ్యలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు జన్మిస్తే వారికి కన్న తండ్రి కశ్యప ప్రజాపతి ఆకారాలను బట్టి కళ్ళని బట్టి నామకరణం కూడా చేశాట. ఎవడి కళ్ళు బంగారం రంగులో ఉన్నాయో వాడికి హిరణ్య అక్షుడు అని, శరీరమంతా ఆపాదమస్తకం సువర్ణఛాయతో సువర్ణాభరణాలతో జన్మించిన మరొక పుత్రుణ్ణి హిరణ్యకశిపుడని వ్యవహరించాడు. తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఆ సమయంలో పెద్దవాడైన హిరణ్యకశిపుడు అతుల తేజో విరాజితుడై బ్రహ్మదేవుడిచ్చిన వరగర్వాలతో విజృంభించి అఖిల లోకాలని జయించి సంతుష్టాంతరంగుడై ఎక్కడా తనకు మృత్యుభయం లేకుండా నిర్భయుడై జగత్తంతా తన వశం చేసుకుని ఉన్నట్ట. అతని సోదరుడైన హిరణ్యాక్షుడు ప్రతిరోజు దిగ్గజాల వంటి వీరుల్ని జయించేవాడు. మంచి గదాదండాన్ని, భయంకరమైన ఒక గదని భుజం మీద ధరించి ఈ ఉద్దండ గదాదండంతో 8 దిక్కుల్లోనూ ఉండే 8 ఏనుగుల దగ్గరికి వెళ్ళి వాటితో యుద్ధం చేసేవాట. వీడి దెబ్బలకి తట్టుకోలేక భూమిని మోస్తున్న అష్టదిగ్గజాలు వణికి పారిపోయేవి. వాటి తొండాలను తన చేత్తో పట్టి ఈడ్చేసేవాట. అంతటి పరాక్రమవంతుడు వాడు. తనని ఎదిరించి యుద్ధం చేసే వీరుడు ఎక్కడుంటాడా అని ఎదురు చూసేట. పాపం వాడి చేతులు బాగా బలంగా ఉండి ఆ మదం అడగడం కోసం యుద్ధం చేయాలని కోరేవాడు. అయితే
ఆ యుద్ధానికి తగిన వీరుడు అడిగి దొరకలేదు ఒక్కడు. భూలోకం అంతా వెతికితే భూలోకంలో కనపడలేదు. స్వర్గం మీదకి దండయాత్ర చేసి దేవతల్ని చావగొట్టేస్తే ఐరావతం కూడా వెనుదిరిగిపోయింది. ఇంద్రుడు భయపడిపోయాడు. ఓరి నాయను, బతికుంటే బచ్చలా కోసుకు తిరిగి బతకచ్చు, ప్రాణం ఉంటే ఎలా అయినా బతకచ్చు, లేనిపోని గొడవ. వీడితో యుద్ధం చేస్తే అసలు శరీరానికే ముప్పు వస్తుందేమో, అమృతం కూడా మనల్ని కాపాడలేదేమో అనే భయం కలిగిందిట పాపం. అందుకని దేవతలు పారిపోయారు ముందే. తర్వాత వీడు బ్రహ్మని మెప్పించి మంచి వరాలు పొందాడు ఈ హిరణ్యాక్షుడు. ఆ బ్రహ్మదేవుడిచ్చిన వరప్రదానం వల్ల లోకాలన్నిటినీ ఆక్రమించాడు. అతని రాక్షసులు కూడా ఉండే వాళ్ళందరికీ ఆనందం కలిగింది. వా, మనవాడు ఇంతవాడు అయ్యాడు, దేవతలందరినీ నాశనం చేసేంత బలపరాక్రమాలు కలిగిన వాడయ్యాడు అనుకుని ఉత్సాహం చెందారు రాక్షసులు. బ్రహ్మ ఇచ్చిన వరాల వల్ల వీడు మనల్ని ఏమైనా చెయ్యవచ్చు, వాడిని మనం ఏం చేయలేమని భయపడిపోయి దేవతలు పారిపోయారు. సురులకు భీతి, అసురులకు ప్రీతి కలగజేశాడు. అసలే కళ్ళు ఎరుపు, బంగారపు రంగు. ఆ బంగారపు రంగుకు తోడు కిరీటం ధరించి గదబుచ్చుకొని పాదాలకు ఉండేటటువంటి గజ్జెలు గల్లు అంటూ ఉండగా, ఆ రోజుల్లో ప్రతివాడికి పాదాలకు గజ్జెలు ఉండేవి, మగ ఆడాని తేడా లేకుండా. ఆ గజ్జెలు గల్లు అంటూ ఉండగా దిక్కులన్నీ తిరిగాడు. తన ఒంటి కాంతితో లోకాన్ని జయించాట. స్వతసిద్ధంగా మనిషి కూడా సుందరుడు. అతన్ని ఎక్కడ చూస్తే అక్కడ జనాలు పారిపోవడం మొదలెట్టారట. గరుత్మంతుడిని చూడడంతో పాములన్నీ వణికి అటో ఇటు పారిపోతూ ఉండేవి, లేకపోతే ఆయన మింగేస్తాడు వాటిని సేమియాలు తిన్నట్టే. అందుకని గరుత్మంతుడు చూస్తే పాములు వణికినట్లుగా ఈ అసురుణ్ణి చూసేసరికి లోకమంతా తల్లడిల్లిపోతూ ఎందుకు వచ్చిన గందరగోళం అని పారిపోయేవారట. దుష్టుడికి 2 దండాలన్నారు, మంచివాడికి దండం పెట్టకపోయినా పర్వాలా, దుర్మార్గుడికి 2 దండాలెట్ట, అలా తంతాడు. అందుకని పారిపోతూ ఉంటే వాడు పకపక నవ్వాడు. తిరిగి పందలు, అసలు కనపడితే పారిపోతారేంటి వీళ్ళు అనుకున్నట్ట. ఇది అందరిని అపహాస్యం చేసుకుంటూ శౌర్యము వదట్టి నిజ సాధనముల్ దిగనాడి విక్రమౌదార్య పరాక్రమక్రమము దవ్వుగ భీతిలి పారిరక్కట క్రౌర్యము దక్కి నాగులని గైకొని ఆర్చి సుమేరు పర్వత స్థైర్యుడు వార్ధిదొచ్చే అతి దర్పిత భూరి భుజ విజృంభియై. పరాక్రమం విడిచిపెట్టి ఆయుధాలు నేల మీద పారవేసి ఉన్న బట్ట ఎలా ఉన్నదో చూసుకోకుండా నా పరాక్రమాన్ని చూసి భయపడి దేవతలు పారిపోయారు, దూరంగా పోతున్నారు. వాళ్ళేమిటి ఇంతకాలం రాక్షసుల్ని బాధ పెట్టారట వీళ్ళ మొహంలో ఉంది. ఇంతటి వాళ్ళ దద్దమ్మల రాక్షసులకు శత్రువులు అని పకపక నవ్వాడు. దేవతలందరినీ జయించిన ఆనందం కలిగింది. దాంతో మేరు పర్వతం వంటి ధైర్యం కలిగిన ఈ హిరణ్యాక్షుడు సముద్రంలో ప్రవేశించాట. అంటే భూలోకం అయిపోయింది, స్వర్గం పని అయిపోయింది. అందుకని సముద్రంలోకి వచ్చేశాడు. వచ్చి ఈ సముద్ర జలాలు అలకల్లోలం చేసి పైన ఉండే భూమండలం తీసుకెళ్లి సముద్రంలో కలిపేశాట. ఈ కొబ్బరికాయ గుండ్రగా ఉన్న కొబ్బరికాయ చేత్తో నేను ఎత్తినంత తేలిగ్గా వాడు ఆ భూమండలం పట్టుకొచ్చి సముద్ర జలాల్లో ఉంచేశాడు. దాంతో యోగశక్తి ఉన్న వాళ్ళు బతికారు, లేని వాళ్ళంతా చచ్చారు. అప్పుడు మనలాంటి వాళ్ళని లేం గనక యోగులు కాబట్టి బతికిపోయారు. లేకపోతే పురాణం ఇలా జరుగుతుండే వాడు ముంచేస్తే ఈ ఆగిపోయేది, లేనిపోయిన ఇబ్బంది వచ్చేది దుర్మార్గుడు. ఆ విధంగా వాడు భూమండలాన్ని కూడా పాతాళానికి గెంటేసేట్టు జలంలోకి. అయినా వాడిని అడ్డుకున్నవాడు ఒక్కడు లేకుండా పోయాడు. వరుణుడు ఎక్కడున్నాడా అని వెతుకుతూ ఉంటే వరుణుడు చూసేట్టు వెళ్ళి బ్రతికియుండిన శుభములు బడయవచ్చు, బతికుంటే శుభం పొందొచ్చు, వీడికి ఎదురుగుండా వెళ్ళకూడదు అనుకున్నట్టు లేనిపోని గొడవ అనుకుని ఈ రాక్షసుడి యొక్క శరీర కాంతి చూడలేక వణికి వేసారి ఎక్కడికి పారిపోయాడో సముద్రంలోనే దాక్కున్నట్టు. నీళ్లకు అధిపతి ఆయన నిజానికి పాపం జలాధిపతి,
తన జలంలో జాగ్రత్తగా రహస్యంగా దాక్కున్నట్ట. చూశాడు దానవుడు హిరణ్యాక్షుడు. హే, ఎక్కడ కనపడ్డేంటి వరుణుడు? గదాయుద్ధంలో అందరికంటే గొప్పవాడు వరుణుడు అని పేరు. అటువంటి వాడి అడ్రస్ లేకుండా అయిపోయాడేమా అని కొంచెం సేపు ఆలోచించాట. వాడిని వెతకడం కోసం ఈ చేతిలో ఉండే ఆ గదాదండం తీసుకొని ఆ నీళ్లని చావగొట్టేశాట. నీళ్ళని భేదించి కెరటాలు లేవగొట్టి వెతకడం మొదలెట్టాడు. విపుల గదాదండమునం పోనడచనతి దృఢంభగు శక్తిన్, తన మహాశక్తితో ఆ గదాదండం పుచ్చుకుని నీళ్ళు అటు ఇటు అల్లకల్లోలం చేస్తూ అదో సరదా వాడికి వరుణుడిని వెతుకుతూ సముద్రుని చావగొట్టేశాట. వారి బాబు, నా కెరటాలతో లోకాన్ని అల్లకల్లోలం చేస్తాను, వీడు నన్ను అల్లకల్లోలం చేసేస్తున్నాడని భయపడ్డాట సముద్రుడు కూడా పాపం. ఆ సముద్ర మధ్యంలో సురవైరి కొన్ని సంవత్సరాల పాటు క్రీడించాడు, సరదాగా ఆడుకున్నాడు. వాడికి మనకు వల్ల రొంపలు పట్టడాలు ఉండవు, అంచేత హాయిగా వాడు ఇష్టం వచ్చినట్టు సముద్ర జలంలో తిరిగాట. రిపు సౌర్య విదారణ సౌర్య ఖేళనా పరత జనించి ఔవరుణ పాలితమైన లసద్విభావరీ పురమునకేగి. చాలా ఏళ్ళు సముద్ర మధ్యంలో తిరిగి 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 సముద్రం అంతా గాలిస్తూ సముద్రంలో కనిపించే పెద్ద పెద్ద తిమింగళాలు లాంటి వాటిని ఒడిసి ఎడవ చేత్తో పుచ్చుకుని నోట్లో వేసుకుని ఆయన అరటిపండు నవిలినట్టుగా నవిలేసి తిమింగళాలు వాడికి అరటిపండులో ఉండేవిట. ఇలా ఎన్నో జంతువుల్ని చావగొట్టి చదివించి చిట్ట చివరికి సముద్ర మధ్యలో మంచి భవనం చూసేట. నీళ్లలో అడుగులు ఎక్కడో ఉన్నది పాతాళంలో. వారి ఎక్కడో అట్టడుగున సముద్ర జలాల్లో ఇంత అత్యద్భుతమైన భవనం ఉన్నది. ఇది ఎవరిగాను చూస్తే బయట పెద్ద బంగార పక్షాలతో రాయబడి ఉన్నదట, యాదవగణాధీశ్వరుడైన వరుణుని భవనము అని. జలాధిపతి, పశ్చిమ దిగ్భాగానికి అధిపతి అయినటువంటి వరుణుని యొక్క ఇల్లు. ఇక్కడరా నీ ఇల్లు, నీ ఇల్లు గురించి వెతుక్కున్నా నేను, నువ్వు ఎక్కడుంటావో తెలియలేదు, ఇక్కడున్నావా అనుకుని గద పెట్ట తలుపుల మీద పోదేట. పెద్ద ప్రహరీ కూడా ఉంటే ఆ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టేశాడు, దానికి ఉంటే పెద్ద పెద్ద ద్వారాలు పడగొట్టేశాడు. ఆ గద బుచ్చుకు లోపలికి వెళ్ళిపోయాడు. కాపలా వాళ్ళు ఎవడెవడని అడ్డం కొట్టారట ఈటెలు బుచ్చుకొని. నెత్తి మీద ఒకటి పెట్టేసరికి కొబ్బరికాయలు పగిలినట్టు వాడు తలకాయలు పగిలి బతికుంటే వత్తలాలు తిని బతకచ్చని పారిపోయారట. కాపలా వాళ్ళని పారద్రోలి ఆ రాక్షసుడు ఎక్కడ మీ మహారాజు వరుణుడు అని వెతగ్గా లోపల సింహాసనం మీద కూర్చుని మంత్రులతో సమావేశమై మాట్లాడుతున్న వరుణుడు కనపడ్డాట. యాదోగణాధీసుడగుతూ పాతాళ భువన పరిపాలుడై తనరుతూన్న వరుణుని గనుగని పరిహసితోక్తుల ఇట్లను విశ్వమందన్నగలుగు సకల లోకైక పాలకులలో అతి బలాధికుడని జగమును తింపదగిన సూరుండ విపుడు నీ పౌరుషమప్పంగ కథన రంగమున నన్నెదిరితూడు. నీ భుజా విక్రమంబును ప్రాభవంబు అణతునని పల్కుటయు విని అబ్ధి విభుడు పగర జయమును వృద్ధియు బలము ఆత్మబలము తలబోసి తనుజుతో భవరమునకు. సముద్ర జలాలకు అధిపతి అయి జలచరాలను పరిపాలిస్తూ మంత్రులతో సమావేశమై భువన పాతాళ లోకాలని పరిపాలిస్తున్న మహాపరాక్రమవంతుడు ప్రతీచి దిగ్భాగానికి అధిపతి అయిన వరుణుణ్ణి చూచాడు. సింహాసనం మీద కూర్చున్నవా టింగురంగా అంటో, వారి వరుణ, నీకోసం చాలా ఏళ్ల నుంచి వెతుకుతున్నాను. ఏదో గదాయుద్ధం చేసేవాళ్ళలో నువ్వు ఆరితేరిన వాడవట కదా, బాగా గదాయుద్ధం చేస్తావట, బలపరాక్రమాలు ఉన్నవాడివట. నీ గురించి చాలా మంది చెప్పారు. ఈ బుధాలు గూళ్ళు కట్టేసినట్టున్నాయి. బలం ఉన్న నాకు యుద్ధం చేయడానికి ప్రత్యర్థి దొరక్క యుద్ధం చెయ్యక ఈ చేతులు లాగుతున్నాయి. ఇప్పుడు కాస్త వీటి గొడవ వదిలించాలి, దా యుద్ధానికి, గదాయుద్ధానికి. నువ్వేదో అతిబలాధికుడు అట, నీ బలం సంగతి ఏమిటో చూడాలనుంది.
నీ పౌరుషం చూపిస్తూ సూర్యుడవైతే కథన రంగంలో నన్ను ఎదిరించు, నీ భుజ పరాక్రమం నీ ప్రాభవం నేను అణిచివేస్తా అనగానే భగ్గు ఉంది పాపం వరుణుడికి. ఎవడన్నా వచ్చి నీ అంతు తేల్చేస్తాను రా రా అని పిలిస్తే నిజానికి పౌరుషం వస్తుంది. అంత పౌరుషం వచ్చిన ఒక క్షణం ఆలోచించాడు. ఎదుటివాడు ప్రస్తుతం మహావీరుడు, ఆ బలం స్వతసిద్ధమైనదే కాదు బ్రహ్మవరాల వల్ల కూడా వచ్చింది. వీడి వృద్ధి ఇప్పుడు ఎక్కువ, వీడికి బలం ఉన్నది, వీడికి జయం కలుగుతుంది యుద్ధం చేస్తే. నా సంగతి ఏమిటి, కొంచెం చేతులు లాగుతున్నాయి వీడిని చూస్తే భయం వేసి. ఈ మధ్యనే కీళ్ళవాతం వచ్చినట్టుగా అయిపోయింది వీడు చూడగానే. గద చూస్తే వాడి గద చూస్తే నా గద చిన్నదిగా ఉంది, అమ్మమ్మ లేనిపోయింది. యుద్ధంలో విజయం పొందడానికి అవకాశం లేనప్పుడు రహస్యంగా మాట్లాడకుండా పారిపోవడం మంచిది. అంతేగాని చావు దెబ్బలు తినడం కంటే అవమానం మరింత ఉండదు. పైపెచ్చు చావు దెబ్బలతో వదిలిపోయినా పర్వాలా, వీడు చూస్తే చంపేటట్టున్నాడు దుర్మార్గుడు. సమయము కాదని తన చిత్తమునంగల రోషవక్ని తాలిమియను తోయము చే తగనార్చుచు ఉపశమితోక్తుల పల్లికెదనుజ సత్తముతో. ఇది సమయం కాదు, ప్రతి వాడికి కొన్ని రేఖలు ఉంటాయి, కాలం కలిసి రావాలి. కష్టం వచ్చినప్పుడు ఏ పనిలోకైనా అపజయమే కలుగుతున్నప్పుడు తాత్కాలికంగా పనులు ఆపేసి కూర్చోవాలి, మళ్ళీ సమయం చూసుకుని మళ్ళీ మొదలు పెట్టాలి, నిరుత్సాహపడకూడదు. తనకు శక్తి లేనప్పుడు అనువు కానప్పుడు బలవంతుడైన శత్రువుతో యుద్ధం చేయడం కంటే సంధి చేసుకోవటం మంచిది, అనవసరమైన ప్రమాదం తెచ్చుకోకూడదు అనుకున్నాడు. ఆయనకి చాలా ఓర్పు నేర్పు ధైర్యం ఎక్కువ. కోపంతో పళ్ళు పటపట్లాడించాడు. ఒక క్షణం రోషం వచ్చింది, కానీ ఆ రోషాన్ని ఏం చేశాడనమాట, ఓర్పు జ్ఞానం అనే అంకుశంతో అదుపులో పెట్టాట. ఎంతో కోపం వస్తుంది ఒక్కొక్కసారి మనకి, అప్పుడే మన జ్ఞానంతో ఆ అదుపులో పెట్టాలి. అది వరుణుడు కాబట్టి మహాత్ముడు టక్కన అదుపులో పెట్టేశాడు కోపం. ఒక్కసారి నువ్వు ఇలా మాట్లాడతావు అన్నాడు కూడా అక్కడికి అయిపోయి ఇద్దరికీ యుద్ధమే. చాలా తెలివైన వాడు కనుక లోపల ఆ కోపాన్ని ఆ అదుపులో పెట్టుకుంటూ ఇలా అన్నాడు, నాయన హిరణ్యాక్ష, నువ్వెవరివి? మాకు సోదరుడితో సమానం. మేం దేవతలమంతా అదితి పుత్రులం, నువ్వు దితిపుత్రుడివి, అంటే మాకు సోదరుడివి, తండ్రి ఒక్కడే. నేను ఒకప్పుడు నువ్వు చెప్పినట్టుగా వీరుణ్ణి, ప్రస్తుతం నేను ముసిలాండి అయిపోయి సన్యాసాశ్రమం పుచ్చుకున్నాను. మనమున్న శాంతి పూని నియమంబున సంగరముజ్జగించి ఏ ననయమునున్నవాడ ఇప్పుడాహవకేళి చెరుపరాదు. నీ ఘన భుజ విక్రమస్ఫురిత గాఢ విజృంభణమున్ జయింపజాలిన ప్రతి వీరులెవ్వరును లేరు ముకుందుడు తక్క ఎక్కడన్. నేను కొన్ని కారణముల చేత శాంతి అనే ఆయుధం పుచ్చుకున్నాను. కొన్ని కారణాల చేత, ఏ కారణమో చెప్పట్లా, అసలు కారణం వీడు చూసి అందుకని శాంతి పుచ్చుకున్నాడు, ఆ విషయం చెప్పట్లా. కొన్ని కారణాల చేత శాంతి అనే వ్రతాన్ని వహించా. తక్కువ మాట్లాడుతున్నాను. నియమం పూని వ్రతం చేస్తూ యుద్ధం మానేశాను, గదని మూలబారేశా. ఇప్పట్లో గద్దోరు గడదలుచుకోలే. ఇప్పుడు నేను యుద్ధ క్రీడను విడిచిపెట్టిన కారణం చేత నీతో యుద్ధం చేయలేను. అయినా నీతో యుద్ధం చేస్తే మాత్రం నేను బతకగలనా? నీ అత్యంత భయంకరమైన మహాపరాక్రమంతో ఉన్న భుజాలున్నాయే, ఆ భుజముల యొక్క తీట తీర్చాలంటే, ఆ విజృంభణాన్ని అరుకట్టాలంటే ఎవడూ లేడు ఈ ముల్లోకాలలో. నీకు చాలిన ప్రతివీరుడు ఒక్కడు లేడు, ఉన్నవాడు ఒక్కడే, ముకుందుడు ఒక్కడే, గోవిందుడు తప్ప నీతో యుద్ధం చేసేవాడు మరొకడు లేడు. ఎవడు వాడు? గోవిందుడా? వాడి చేత కూడా గోవింద అనిపిస్తా. ఎక్కడున్నాడు అన్నట్టు వీడు అహంకారంతో. ఎక్కడున్నాడంటే ఏం చెబుతాం, అన్ని చోట్ల ఉంటాడు ఆయన, లేని చోట అంటూ లేదు. మాకు ఎప్పుడు పిలిస్తే అప్పుడే కనపడతాడు.
కానీ ఆయన అప్పుడప్పుడు నీ వంటి వాళ్ళ కోసం ఒక లోకంలో ఉంటూ ఉంటాడు. కొన్ని అమ్మహాత్ముడు వికుంఠపురంబున ఉన్నవాడు తానని మొన్న పెక్కుమారులు అభియాతులనోలి జయించి శక్తి పెంపున సడి సన్న వీరుడని భూజన కోటి నుతించు అందు వేతను మతడిచ్చు నీకునని సర్వము తీరెడు అంత వేదటన్. ప్రస్తుతం ఆ మహానుభావుడు వైకుంఠుడు వికుంఠపురంలో, వైకుంఠం అనేటటువంటి నగరంలో ఉన్నాడు, ఆ మహాపురంలో ఉన్నాడు. ఆయన ఎన్నో పర్యాయములు శత్రువులను చెండాడేశాడు, ఘోర యుద్ధం చేసి శత్రువులు పడగొట్టేశాడు. ఆయన ఎంతటి శక్తి అంటే ఆయనది, రాక్షసులకు విరోధి అని, రాక్షసులందరూ ఆయన చేతిలో చావక తప్పదని, ఆయన మహాపరాక్రమవంతుడని శత్రువులు కూడా పొగుడుతారు. భూజనులందరూ నృతించే దైవం లాంటి వాడు ఆయన. అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళు నువ్వు, అతడు నీకిస్తాడు యుద్ధభిక్ష. ఆ దెబ్బతో నీ సర్వం తీరిపోతుంది నీకన్నట్టు. సర్వము తీరేడు అంత మీదట నీ మొత్తం అంతు తేలిపోతుంది. నీ వ్యవహారం ఏమిటో ఆయన చూస్తాడు. అయినా మా లాంటి వాళ్ళతో యుద్ధం చేస్తే ఉపయోగం ఏమన్నా ఉన్నదా? ఎవరికి యుద్ధం చెయ్యాలి? నిందకు నోర్చి ఆజిమున నిల్వగ నోపక వీగి పారు ఈ పందల వెంటబడ్డ మగపంతమే సర్వశరణ్యుడైన గోవిందుడు తీర్చు నీ పని వివేక విహీన సనంగ నోపుదేని అందులకేగుము ఆతడు అమరారుల పోర జయించు నెత్తలు. నిందకి చడిసి ఉండేవాడు వీరుడు. కానీ దేవతలము మానవులము అరే పారిపోతే వీళ్ళకి అపఖ్యాతి వస్తుందేమో, రేపు నింద పొందుతామేమో అని ఆలోచించకుండా పారిపోతాం మేము. అంటే నిందని పట్టించుకోకుండా పోతున్నాం. అలా నింద వస్తుందని తెలిసి కూడా పిరికి పందలమై పారిపోతూ ఉండేటటువంటి మాలాంటి వాళ్ళ వెంటపడ్డం నీకేం ఉపయోగం? మేము పిరికి వాళ్ళం చెప్పేశాడు ఆయన మొహమాట లేకుండా. మాబోటి వారి వెంటపడ్డం వల్ల నీకు వచ్చే ఉపయోగం లేదు, అది మగతనం కాదు. సర్వశరణ్యుడు లోకాలన్నిటికీ అధిపతి ఎవరైనా రక్షించు అంటే చాలు తక్షణం రక్షించడానికి వచ్చేటటువంటి ఆ పక్షివాహనుడే నీకు యుద్ధంలో సరిజోడు. వివేక విహీనుడా, వారి బుద్ధిహీనుడా, ఓపికంటే వైకుంఠానికి వెళ్ళి వెతుక్కుంటూ. అతడు ఎప్పుడూ రాక్షసుల్ని జయించి సంహరించాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెడితే నీ సంగతి ఏమిటో ఆయన చూసుకుంటాడు. మేమేం చేస్తాం మా మొహం. అదీగాక పురుషాకారంతో ప్రతి యుగంలో ఆ పురుషోత్తముడు అవతరిస్తూ ఉంటాడు. తన భూరి భుజాబలంతో మీలాంటి దుష్ట రాక్షసుల్ని హరిస్తూ ఉంటాడు. మునిగణాల చేత అర్చింపబడే దివ్య పాదపద్మములు కలిగిన ఆ భగవంతుడు రాక్షస సంహారానికే పురుషోత్తముడి పురుషాకృతితో అవతరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ మహానుభావుల దగ్గరికి వెళ్ళు. నీ కయ్యమేమిటో దెయ్యానికే తెలుస్తుంది. ఓ రక్షోవంశోత్తమ, నీ భుజాబలమంతా నశించి నీ చేతులు కాళ్ళు నడుము డొక్కలు విరిగి నేల మీద ముక్కలు ముక్కలు నువ్వు కూలిపోతావు. అప్పుడు నీ శరీరాన్ని మైసూరు పాకం ముక్కలు నవిలినట్టుగా నవిలి పారేస్తారు. ఎవరు? సారమేయావళి నక్కలు పీక్కుతుంటాయి నిన్ను. వాటికి ఆశ్రయం అవుతుంది నీ శరీరం. గ్రద్దలు డేగలు తక్కినటువంటి జంతువులు వచ్చి నీ శరీరాన్ని పీక్కుతుంటాయి. అబ్బో నీ శరీరం చాలా పెద్దది, నువ్వు ఒక్కసారి చచ్చి నేల మీద పడితే నక్కలకి ఏడాది పాటు ఆహారం అవుతావు. కుక్కలకు 6 months ఇంకో వాటికి ఫుడ్ కొత్తుకోక్కర్లా. ఆ విధంగా సారమేయ వాళ్ళకి ఆహారమై కూలిపోతావు. నీ చేవ, నీ లావు, నీ గొప్పతనం భూమండలానికి తెలుస్తుంది. నాతో యుద్ధం చేస్తే ఉపయోగం ఏంటి అని వరుణుండు పల్కిన దురాగ్రహమెత్తి హిరణ్యలోచనుండనయము మానసంబున భయం ఒక ఎంతయులేక సంగరావని నిదిరింతు నేడమరవర్ధను దుష్ట విమర్దను జనార్దనునను చున్ వికుంఠ నగర స్ఫుట సంచిత మార్గవర్తి అయి
ఎప్పుడైతే వరుణుడు ఈ విధంగా యుద్ధభిక్ష పెడతాడు, వెళ్ళు వైకుంఠలోకం మీదకి వెళ్ళు, ఆ విష్ణుమూర్తిని సంగతి చూసుకుంటాడు అనగానే పళ్ళు పటపట కొరికి దురాగ్రహంతో, నువ్వు చెప్పినట్టుగా పిరికి పొందలేన మీతోటి నాకేమిటి, ఇప్పుడే పెడతాను వైకుంఠానికి, వీరుడెప్పుడు వీరుడితో యుద్ధం చేస్తాడు అని హుమ్మని హుంకరించి ఆ హిరణ్యాక్షుడు ఉద్దండమైన గదాదండాన్ని భుజాదండం మీద మోసి మనస్సులో భయం విడిచిపెట్టి, అసలు వాడికి భయం అంటే ఎరగడం, యుద్ధభూమిలో విష్ణువుని జయిస్తాను, ఎదిరిస్తాను, అతన్ని సంహరించి జనార్దనుడనేవాడు లేకుండా చేసేసి మా రాక్షసులకు విజయం తెస్తాను అని వైకుంఠ నగరానికి దారి వెతుక్కుంటూ బయలుదేరాడు. ఈ విధంగా వైకుంఠానికి వెళ్ళిపోయేవాడు వాడికి ఆ శక్తిది. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళే. వాడలో వైకుంఠానికి పోతూ ఉంటే ఎదురుగుండవ నారాయణ నారాయణ అనుకోవటం నారద మహర్షి ఏం చేశాడు పాపం. సను నవసరమున నారదముని వరుడే తెంచి ఎదురు మొదముదలిర్పందనుజేంద్ర ఎందుబోయదవని ఎడిగిన నారదునకు నతడిట్లనియన్. లోకంలో మనకి శకుని ప్రకరణంలో ఒక విషయం ఉన్నది. ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే ఏదైనా పని పాడైపోతుంది సహజంగా. ధ్రువుడు తపస్సు చేసుకోవడానికి తల్లి దగ్గర నుంచి సెలవు తీసుకుని అడవికి బయలుదేరితే నారదుడు ఎదురొచ్చాడు. కానీ అతడు సప్తఋషులు నారదుడు వీళ్ళు ఎదురొస్తే వాళ్ళ దగ్గర మంత్రం పుచ్చుకుని సిద్ధి పొందాడు. విష్ణు పురాణం ప్రకారంగా సప్తఋషులు విడివిడిగా వచ్చారని, భాగవతం ప్రకారం అయితే ఒక్క నారదుడు మాత్రమే వచ్చాడని. ఏదైనా మొత్తం మీద ఒక్కొక్కడు వచ్చిన వాడే ఆయనకు మొట్టమొదటి ఎదురు. ఆ ఎదురు అతను ఏం చేయలేదు. పైపెచ్చు వారి దగ్గర మంత్రం పుచ్చుకుని ఆయన విష్ణు సాక్షాత్కారం పొందాడు. అటువంటి ఆ రాక్షసుడిని ఒక్కసారి పట్టుకుని తొడల మీదకి చేర్చాట. దిట చెడిలో బడ్డి దైత్యుడు సటికిన్ దౌష్ట్రా విభిన్న శత్రుమహోరస్తటికిన్ ఖరఖుర పుటికిల్ కటితట హత కమల జాండ కటికిన్ కిటికిన్. ఒక్కసారిగా అంతటి రాక్షసుడు మంచి జూలుతో, పెద్ద కోరలతో, తెల్లని ఆకారంతో, మహావిశాల వక్షస్థలంతో, కఠినమైన గిట్టలతో ఉన్నటువంటి ఆ యజ్ఞవరాహమూర్తి చేతులకు లొంగిపోయాట. ఆ స్వామి వాడిని పట్టుకుంటే గింజుకున్నాడు, వాడు కదలలేకపోయాట. అంగుళం కూడా బెసగలేదు వాడి శరీరం. అలా వాడిని లాగి ఈ చెవుల దగ్గర ఆ బలమైన గిట్టలతోటి తెగమొత్తేసేట. హరిమొత్తెన్ కర్ణమూలంబులను చెవుల దగ్గర కొట్టాట. వాడు ఆయువు పట్టలేదనమాట. సహజంగా లాగి గోప మీద కొడితే చచ్చిపోతాడు ఒక్కొక్కడు అర్భకుడు. అటువంటిది ఆ స్వామి గిట్టలు ఎటువంటివి, కఠినమైనవి. వాటితోటి కర్ణ మూలములు కొట్టగానే పవిశంకాశ కఠోరహస్తమున సంభల్లీలమై దానదానవలోకేశుడు రక్తనేత్రుడగుచున్ దైన్యంబు వాటిల్లగా భువి మీదన్ వడిగూలే. మారుతహతోన్మూలావని జాకృతిన్. ఆ చెవుల మూలంలో 4 బాధేసరికి కఠినమైన వజ్రం వంటి ఆ గట్టి గిట్టలతో కొట్టగానే రాక్షసుడి యొక్క కళ్ళు ఎరుపెక్కిపోయాయి. కళ్ళల్లోంచి, ముక్కుల్లోంచి, చెవుల్లోంచి, నోట్లోంచి రక్తం స్రావం అయిపోయింది. దైన్యం కలిగింది. మిడిగుడ్లు కలిపోయి ప్రాణం పోయింది. డామ్మని పడిపోయాడు ఆ నీళ్లలో. బుడబుడ నెత్తుర్రు క్రక్కుచు బుడబుడబుడబుడ కూడా శబ్దం చేశాడు నోట్లోంచి, ముక్కుల్లోంచి. ఆ శబ్దంలో రక్తం చిమ్మిది. ఆ చిమ్మడం ఎలా చిమ్మిందంటే ఏనుగు తొండంతో నీళ్లు చిమ్మితే ఎలా ఉంటుందో అలా వచ్చింది వాడి రక్తం. సామాన్యమైందే వాడి శరీరం. వాడి రక్తంతో మొత్తం ప్రపంచానికి ఓ రోజు రక్తదానం చేయొచ్చు, అంత రక్తం అయ్యే. అటువంటి రక్తం బుడబుడలాడుతూ జిమ్మును పైకి చిమ్మిందిట. ప్రాణం వెడరూపం అయిపోయింది. గుడ్లు వెలికురుగా గుడ్లు బయటకు వచ్చేసేటిలాగా పాపం నేత్రదానం చేయడానికి పనికి రాకుండా అయిపోయి ఇలంబడి పండ్లు గీటు కొనుచు ఆ నీళ్ళలో పడిపోయాడు. పళ్ళు పడపడపడ కొరుక్కున్నాడు. ప్రాణాలు పోయాయి. ఇంతలో తమాషా జరిగింది. వాడి శరీరం నుంచి ఒక దివ్యమైన జ్యోతి ధగధగధగలాడుతూ
వాడు అలా పడ్డాడో లేదు పైకి లేచి ఆకాశంలో నిలబడింది. స్వామి నీళ్లలోంచి పైకి రాగానే ఆ జ్యోతి వచ్చి ఆయనలో లీనమైపోయిందిట. వాడు సామాన్యుడా, జేవిజీల్లో ఒకడు. అందువల్ల స్వామినే తలుచుకున్నాడు, స్వామితో యుద్ధం చేశాడు. చచ్చేటప్పుడు ఆయనకేసి అలా గుట్లు పెట్టుకు చూశాడు. చచ్చినప్పుడు స్వామి కేసు చూసినవాడు ఆయనలో లీనమైపోతాడు. అందువల్ల హాయిగా ఆయనలో లీనమైపోతే బ్రహ్మదేవుడు చూశాడు. పడిన ధనుజేశ్వరుని చూచి పద్మ సంభవాది దివిజులు వెరగందిరి ఆత్మలందు ఎతడు పొందుట ఎట్లుకో ఈ అవస్థ. ఓరి ఓరి, పరమ దుర్మార్గుడు వీడు, అంత తేలిగ్గా చస్తాడు అనుకోలేదు. పరాక్రమవంతుడు విష్ణువు చేతిలో చచ్చాడు. సరే చచ్చాడు ఆయన చేతిలో అంటే వాడి శరీరం నుంచి ఒక దివ్య జ్యోతి వచ్చి ఆ విష్ణువులో లీనమయ్యిందా? ఈ నీచుడైన యామినీచరుడు ఆయనలో లీనమయ్యాడా అన్నన్నా ఎంత విచిత్రం, వీడికి ఈ గతి ఎలా వచ్చింది అని బ్రహ్మ ఇంద్రాది దేవతలు తెల్లబోయి చూశారట. తమలో తాము ఇలా అనుకున్నారు. యోగీశ్వరేశ్వరులు యోగంతో తపస్సుతో ఏ మహానుభావుణ్ణి 24 గంటలు ధ్యానం చేస్తారో అటువంటి మహాపురుషోత్తముడే వాసుదేవుడంటే. అటువంటి వాసుదేవుణ్ణి యుద్ధం చేసి జయిస్తాను అని అహంకరించి ఈ మూర్ఖుడు తన సూక్ష్మ శరీరాన్ని, లింగ శరీరాన్ని భంగపడుతుందని భావించక ఆయనతో యుద్ధానికి వచ్చాడు. ఆయన చేతిలో చావు దెబ్బలు తిని నీళ్లలో పడిపోయాడు. చచ్చేటప్పుడు ఏం చేశాడు? తన్ముఖాంబురుహమున్ దర్శింపుచుంతచ్చే, ఆయన ముఖంకి సలా చూస్తూ చూస్తూ చచ్చిపోయాడు. అందువల్ల కదా ఇల్లు కలిసిపోయాడు. చచ్చినప్పుడు ఆయనకే చూసేటట్టు అంత అదృష్టం. దుర్భరితోత్తం సుని దైత్య వల్లభుని సౌభాగ్యం బుతా నెట్టిదో. పరమ పాపాత్ముడే, దుర్మార్గుడే, ఋషుల్ని హింసించిన వాడే, అయినా ఈ రాక్షసుడి యొక్క పుణ్యం ఎక్కడో ఉంది, వీడి సౌభాగ్యం ఎక్కడదో పూర్వజన్మలో. లేకపోతే ప్రాణం పోయే సమయంలో ఆయన ముఖం చూస్తూ ప్రాణం విడిచిపెట్టడం అనేది ఎంతమందికి లభిస్తుంది? ఒక ఆయన 80 సంవత్సరాల కాలం రామనామస్మరణం చేసి 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 చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఆయన సంకీర్తనంటే ఆయన తినమాట. రామనామం అలా చేయడమే కాని పని. కృష్ణ రాధ అక్కడ రామ అంటూ పాటలు పాడుతూ ఉంటే అందరూ తన్మయం అయిపోయేవారట. 80 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఒక రోజున ఒక మాదిగో డప్పులు వాయిస్తున్నట్టు ఈయన పాటకు అనుగుణంగా అది చూచాడు ఈయన. ఈ మాదిగవాడు ఎంత బాగా డప్పు కొట్టాడని డప్పుకే చూశాట. ప్రాణం పోయింది. వచ్చే జన్మలో ఆయన మాదిగవాడై పుట్టాడు. 80 సంవత్సరాల కాలం రామనామం చేసిన వాడు చిట్ట చివర ప్రాణం పోయేటప్పుడు ఆ మాదిగవాడి డప్పును వెచ్చుకుని ఆ మాదిగవాడు ఎంత గొప్పవాడు అనుకోవడంతో మళ్ళీ అలా పుట్టాడు. సరే తర్వాత ఆ జన్మలో మళ్ళీ సంకీర్తన చేసుకుని ఆ జన్మ బాగు చేసుకుని మళ్ళీ రావడానికి ఇంకా 8 జన్మలు పట్టింది. నిరంతరం భగవన్నామం చేసేవాడు చిట్ట చివరి యోగం కర్మ చూడండి. ఆ టైంలో ఎవరినో తలుచుకుంటూ అలా ప్రాణం విడిచిపెడతాడు. ప్రాణోత్క్రమణ సమయము ఎంతో సుకృతం ఉన్నవాడికి కానీ భగవన్నామం గుర్తుకురాదు. అరుదుగా కొందరికే గుర్తుకొస్తుంది. అటువంటిది ఈ దుర్మార్గుడు వీడు పగలంతా రాత్రనగా ఎప్పుడు చూసినా వాసుదేవుడిని తిట్టేవాడు. చచ్చేటప్పుడు ఆయన మొహం చూసి వచ్చాడు. వీడు అదృష్టం అనుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నట్ట, అలా అనకండి, వీడు అదృష్టం ఎంత గొప్పదో నేను చెబుతా, మీకు తెలియనిదేవి కాదు. అయినా తాత్కాలికంగా మర్చిపోయారు. సమమతి వీరు దైత్య కులశాసను పారిషదుల్, వీరు మహాత్ములైన ఆ విష్ణువు యొక్క పారిషదులు, ద్వారపాలకులు, గేట్ కీపర్స్. ఇటొకడు అటొకడు ద్వారపాలకులుగా ఉండేవారు. మునీంద్రుల యొక్క శాపం వల్ల ఈ నికృష్ట జన్మం ఎత్తారు. అలా అయినప్పటికీ విష్ణువుని జయిస్తాం, విష్ణువుని చంపుతాం, విష్ణువుతో యుద్ధం చేస్తాం అని అస్తమాటు ఆయన్నే తలుచుకున్నారు. ఇప్పుడు ఆయన చూస్తూ చచ్చిపోయారు ఆయనతో యుద్ధం చేసి. దీనికి కారణం అదిగో, అది రహస్యం. వీళ్ళు అంతటి గొప్పవాళ్ళు. అంత తేలిగ్గా హఠాత్తుగా ఎవరికి భాగ్యం రాదు. ఈ భాగ్యం వెనక అతను అంత రహస్యం ఉన్నది సుమా. అనగానే
వెరగొంది ఋషులు వాళ్ళు అనుకున్నారట, అమ్మ మర్చిపోయాం మనం కూడా, నిజమే ఆ పురుషోత్తముడి యొక్క అనుగ్రహం లేకపోతే వీడు చచ్చిపోయేటప్పుడు ఆయన ముఖం ఎలా చూస్తాడు, ఆయనలో ఎలా నేరమవుతాడు అనుకుని వెంటనే రెండు చేతులు జోడించి ఆ విష్ణువు దగ్గర చేరారట. బ్రహ్మ, దేవతలు, ఇంద్రుడు అందరూ కూడా వచ్చారు, ఋషులు కూడా వచ్చారు. వనజదళాక్ష ఈ జగతి వారల మర్మము నీ వెరింగి ఈసున పగబుట్టు ఈ దివిజ సోదనుదం పితిగాన ఇంక శోభనముగు అంచు హస్తములు ఫాలములం గదించి అందరున్ వినమితులై నుతిల్చిరి వివేక విశాలుని పుణ్యశీలుని. పరమ జ్ఞాన సంపన్నుడు పుణ్యశీలుడు అయిన ఆ పద్మాక్షుణ్ణి, ఆది వరాహమూర్తిని, యజ్ఞ వరాహమూర్తిని చూచి ఆ ఋషులు చేతులు నుదుట చేర్చి నమస్కరించి ఇలా అన్నారు, ఓ వనజాక్ష, ఈ జగత్తులో ఎవరున్నా వాళ్ళెవరు, వాళ్ళ లక్షణం ఏమిటి, వాళ్ళని ఏం చెయ్యాలి, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేది నీకు తెలిసినట్టు ఎవరికి తెలుసు. ఈ పుట్టిన రాక్షసుల్ని రాక్షసులు అనుకున్నామే కానీ వాళ్ళ వెనక ఉండే రహస్యాన్ని మేము మాత్రం అంత తొందరగా గ్రహించగలమా? గ్రహించిన మరపు మా దగ్గర ఉన్నది. మాకుండే పెద్ద జబ్బు మర్చిపోవడం. అందువల్ల ఎప్పటికప్పుడు మళ్ళీ అజ్ఞానంలో పడిపోతూ ఉంటాం. నీ లీలలు మాకేం తెలుస్తాయి? ఈ రాక్షసుడు పగతో అందరినీ బాధలు పెడుతున్నాడు. ఒకప్పుడు నీకు ఆపరావాడే, అయినా వాడిని గ్రహించి నువ్వు సంహరించి నీ దగ్గరికి తీసుకుపోయావు, వాడిని చంపేశావు, ఇక లోకానికి శుభం అని అందరూ ఆ పుణ్యాత్ముడిని చాలా అత్యద్భుతమైనటువంటి భక్తితో స్తుతించారు. అప్పుడు ఆ సవనవరాహమూర్తి రాక్షసుని చంపేస్తే బ్రహ్మదేవుడికి బ్రహ్మానందం కలిగి మునీశ్వరులందరినీ వెంట పెట్టుకుని స్వామి పాదాల మీద దివ్యమైన పుష్పాలు కూడా వేశాట. కేవలం స్తోత్రం చేసి పంపించేలా పువ్వులు కూడా వేసి స్తుతించాట. ఆయన కూడా వాళ్ళని ఆశీర్వదించి ఇక మీదట సృష్టి సక్రమంగా సాగుగాక అనుకుంటూ బయలుదేరాడు వైకుంఠానికి. అరిగే వికుంఠధామమునకు అమ్మహితోత్సవ సూచకంబుగా మొర్రసె సుపర్వదుందుభులు అమోఘములై ధరణీ తలంబునన్ కురిసె ప్రసూన వృష్టి సిఖి కొండములు ఎల్లెడ తేజరిల్లే భాస్కర శశి మండలంబులు నిజద్యతితో వెలుగొందే అత్తరిన్. ఆ సమయంలో స్వామి వారిని ఆశీర్వదించి వైకుంఠ ప్రదేశానికి విజయం చేస్తూ ఉంటే ఆయన వెడుతున్నంతసేపు దేవతల ఆనందంతో దుందుగులు మ్రోగించారు, శంఖాలు పూరించారు, భై భై అంటూ పుష్పవృషం కురిపించారు ఎక్కడ పడితే ఎక్కడ. అగ్నిజ్వాలలు వెళ్ళి చక్కగా యజ్ఞగుండాల్లో విరేలే. సూర్యుడు చంద్రుడు ఆనందంతో ప్రకాశించారు. ఈ విధంగా స్వామి వైకుంఠానికి వేంచేసి నిజరూపం ధరించాడు. ఇంత అత్యద్భుతమైన ఘట్టం జరిగింది. ఆ తదనంతరం బ్రహ్మదేవుడు స్వయంభూమనువు శతరూపల ద్వారా భూమండలం ఎప్పుడైతే ఉద్ధరింపబడిందో వాటన్నిటినీ ఆ భూమండలం మీద తిరిగి, చచ్చిపోయారు చాలా మంది చెప్పుకున్న ఋషులు తప్ప, తిరిగి పునఃసృష్టి చేయడానికి ఈ స్వయంభూమనువుకి శతరూపకి ఆజ్ఞ ఇచ్చాడు. స్వయంభూవునకు శతరూపకు ఒక కుమార్తె పుట్టింది. ఆమెకు దేవహూతి అని పేరు పెట్టారట. దేవతలంతా ఆశీర్వదించటం వల్ల పవిత్రమైనటువంటి మహాజ్ఞానం కలిగినటువంటి పాండిత్యభరితమైన పుత్రిక ఆవిడ. అంచేత దేవతల చేత ఆహూతురాలైంది గనక దేవహూతి అన్నారు. ఆ దేవహూతి మహాసౌందర్యవతురాలట. పుట్టగానే విజ్ఞానంతో పుట్టిందిట. కొంతమంది పుట్టే కష్టపడి విజ్ఞానం నేర్చుకుంటారు, కానీ పుట్టడంతో విజ్ఞానంతో పుట్టింది ఆవిడ. అదే పూర్వజన్మ సంస్కారం అంటారు. అటువంటి ఆ శతరూప స్వయంభూల పుత్రిక దేవహూతిని కర్దముడు అనే ఒక ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశారట. ఆ కర్దమ ప్రజాపతికి విష్ణుమూర్తి పుట్టాట, కపిలుడు అనే ఋషి పేరు మీదుగా. విష్ణువు యొక్క 24 అవతారాల్లో అదొకటి. అనగానే
ఆ మహానుభావుడు మైత్రేయుడు పరాశరుణ్ణి చూచి ఇలా అన్నాడు: వరగుణ స్వయంభువ మనువంశం బిల్ల పరమ సమ్మతము తప్పదు తలోప. మహాత్మా, స్వయంభువు యొక్క వంశం చాలా పవిత్రమన్నావు. ఆయనకి ప్రియవ్రతుడు ఉత్తానపోదుడు అనే కొడుకులు ఉన్నారని, అందులో ఆ ఉత్తానపోదుడి యొక్క చరిత్ర చెప్పావు, అతని కుమారుడు ధ్రువుడి యొక్క చరిత్ర చెప్పావు. కానీ ఈ కూతురు సంగతి ఏమిటి ఇప్పుడు కొత్తగా చెప్పావు నాకు. ఈ కుమార్తెని కర్దముడికి ఇచ్చి పెళ్లి చేశాడన్నావు, ఇది ఇంతవరకు చెప్పలేదు, ఇప్పుడు చెప్పు నాకు ఆ విషయం ఏమిటి. ఆ వంశం గురించి విన్నా, ఆ స్వయంభూమనువును తలుచుకున్నా పాపాలు నశిస్తాయట. ఆ పుణ్యాత్ముడు తన కుమార్తెని ఎందువల్ల కర్దమునికి ఇచ్చి పెళ్లి చేశాడు, ఈ గందరగోళం అంతా చెప్పు. దానివల్ల కర్దమ ప్రజాపతి యొక్క సంతానంలో రుచి అని ఒక కన్యకు ఉండేది. ఆ కన్యకనే దక్ష ప్రజాపతికి ఇచ్చారు. కాబట్టి కర్దముడు సామాన్యుడు కాడు. అతనికి విష్ణువు కపిలుడిగా పుట్టాడు అంటే ఆ కర్దముడు ఎవరు, ఈ విషయం నాకు వివరించు అనగా చెబుతున్నా విను. కృతయుగంలో బ్రహ్మదేవుడు ప్రజాపతులందరినో సృష్టించాడని చెప్పుకున్న మనస్సంకల్పంతో అటువంటి ప్రజాపతులలో మునినాథుడు కర్దముడు అనేవాడు కూడా బ్రహ్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసముల నుంచి పుట్టాట. అయోనిజుడు ఆయన కూడా. అటువంటి ప్రజాపతి అయిన కర్దముడు బ్రహ్మ యొక్క ముక్కుల్లోంచి ఉచ్ఛ్వాస నిశ్వాసముల నుండి పుట్టగానే ప్రపంచం మీద ఆసక్తి లేదు కనుక ఆయన సరస్వతీ నదీ తీరానికి వెళ్ళాడు. ఆ సరస్వతీ నదీ తీరంలోకి వెళ్ళి ధీరగుణుడు సరస్వతీ తీరమందు తవిలి 10,000 దివ్యవత్సరములో తపము సేయుచు ఒకనాడు జప సమాధి నుండి ఏకాగ్రచిత్తుడై నిండు వేడుక. బదరికా వనానికి కొంత దూరంలో సరస్వతీ నది ఉన్నది. అటువంటి సరస్వతీ నది దగ్గరికి వెళ్ళాట. ఆ ప్రదేశంలో సరస్వతిలో నీరు ఉంటుంది. అందుకని ఎండిపోయిన సరస్వతి దగ్గరికి వెళ్తే ఉపయోగం ఏమిటని నీరున్నటువంటి బదరికా వనానికి దగ్గరలో ఉండే సరస్వతీ తీరానికి వెళ్ళాడు. ఒడ్డు మీద కూర్చున్నాడు ఈ కర్దమ ప్రజాపతి. అత్యంత ఆసక్తితో భక్తి శ్రద్ధలతో 10,000 సంవత్సరాలు తపస్సు చేశాట. జప సమాధిలో ఉండిపోయాట. ప్రపంచాన్ని మర్చిపోయాడు. ఒకనాడు ఏకాగ్రచిత్తుడై మంచి భక్తి శ్రద్ధలతో ఆ సరస్వతీ నదీ తీరములో 10,000 సంవత్సరాలు తపస్సు చేశాక ఒకనాడు ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసిందట. వరదు ప్రసన్ను మనోరథ వరదాన సుశీలు అమరవంద్యు రమేశున్ దురిత విదూరు సుదర్శన కరుబూజిల్చిన నతండు కరుణాకరుడై. ఆ రోజంతా కూడా ఇతగాడు వరాలిచ్చేవాడు, ప్రసన్నమైన ముఖం కలవాడు, మనస్సులో ఉండే కోరికలు తీర్చేవాడు, వరదానం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడు, దేవతల చేత నమస్కారం పొందేవాడు, లక్ష్మీ వల్లభుడు, పాపాలను విదూరం చేసేవాడు ఆయన సుదర్శన హస్తుని పూజించాట. అందువల్ల అతడు కరుణాకరుడై అంతరిక్షంలో మెరుపు మెరిసినట్టు ప్రత్యక్షమయ్యాట. ఎలా ఉన్నాడు ఆ భగవంతుడు వాసుదేవుడు ఆయనకి ప్రత్యక్షమైన వాడు అంటే, తరణి సుధాకర కిరణ సమంచిత సరసీరుహోత్పల స్రగ్విలాసు కంకణ నూపురగ్రైవేయ ముద్రికాహారకుండల కిరీటాభిరాము కమనీయ సాగర కంజకా కౌస్తుభమణిభూషణోద్భాసమానవక్షు సలలిత దర్హాస చంద్రికా ధవళిత చారు దర్పణ విరాజత్కపోలు
శంఖ చక్ర గదా పద్మచారుహస్తు అళికులాలక రుచి భాస్సదళిక ఫలకు పేత కౌశేయవాసు కృపాతరంగిత స్వితేక్షణు పంకజోదరుని హరిని. ఒక కన్ను కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, ఈ రెండు కిరణాలు ఒకేసారి బయటకు వస్తున్నాయట. బొడ్డులో ఏమున్నది? తామర పువ్వు, తెల్ల తామర పువ్వు, పొండరీకం. ఈ తెల్ల తామర పువ్వు ఇలా రాగానే ఈ రెండు కిరణాలు పడుతున్నాయి. తామర పువ్వుకు ఒక లక్షణం ఉన్నది, సూర్యకిరణాలు పడగానే తామర పువ్వు అలా వికసిస్తుంది, చంద్రుడి కిరణాలు పడితే ముడుచుకుపోతుంది. ఇక్కడేమో సూర్యకిరణాలు పడుతున్నాయి, చంద్రకిరణాలు పడుతున్నాయి. ఇప్పుడు తామర పువ్వు పరిస్థితి ఏమిటి? కొన్ని రేకులు దిగాయి, కొన్ని రేకుల్లో ముడుచుకుని ఉన్నాయి చూడటానికి. అలా కొన్ని రేకులు కిందకి, కొన్ని రేకులు పైకి ముడుచుకుని ఉండడం వల్ల అది చూడటానికి తెల్లని శంఖంలా ఉందిట. బొడ్డులోంచి తెల్ల శంఖం పైకి వచ్చిందా అనిపిస్తోంది చూసేవాళ్ళకి. చేతిలో శంఖం ఉందిగా, ఈ పాంచజన్యం స్వామికేసి ఇలా ఎగాదిగా చూసిందిట. ఏమయ్యా చేతిలో శంఖం పట్టుకున్నావు, మళ్ళీ బొడ్డు దగ్గర నుంచి కూడా ఇంకో శంఖమా, నాకు పోటీయా సవతియా అన్నట్టుగా. అలాగా తమాషా చేస్తూ ఆ స్వామి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. తామర పువ్వుల్లో ఉన్న ఈ కళ్ళు, మెడలో వేసుకున్నట్ట మంచి పుష్పాలు, తులసి గుచ్చినటువంటి హారం, కాళ్ళకి గజ్జెలు, చేతులకు కంకణాలు, కదులుతూ ఉంటే గణగణ శబ్దం చేస్తున్నాయి చేతులకి కాళ్ళకి కూడా. చెవులకు మంచి ధగధగ మెరిసిపోతున్న సువర్ణ కుండలాలు, శిరస్సు మీద కిరీటాలు, ఓ పక్కన వక్షస్థలం మీద ఎడమ వైపున లక్ష్మీదేవి, కుడివైపున శ్రీవత్సమనే లాంఛనం, మెడలో కౌస్తుభమణి, విశాలమైన అతి సుకుమారమైన వక్షస్థలం, ఆ బొగ్గలున్నాయి, ముట్టుకుంటే జారిపోయే వెన్నలాగా శృతివత్తగా కాంతివంతములై ఉన్నాయి. చిరునవ్వు ముఖం, ఆ చిరునవ్వు మరొక వెన్నెల కురిపిస్తున్నట్టుగా ఉంది. శంఖ చక్ర గద పద్మాదులు ధరించిన అందమైన భుజాలతో ఉన్నాడు. నల్లని ఒత్తైన గిరదాల జుట్టు వేళ్లాడుతూ ఉంటే ఆ నల్లని జుట్టును చూచి తుమ్మెదలు కూడా ఈర్ష్య పడుతున్నాయట. ఇదేమిటి మన రెక్కలే నల్లగా ఉన్నాయంటే అంతకంటే నల్లగా ఉంది ఈయన జుట్టని. పట్టు వస్త్రం పసుపు రంగులో ఉన్నదాన్ని ధరించి ఉన్నాడు ఆయన. కృపా తరంగితమైన నేత్రాలు, ఆ నేత్రాల్లోంచి కరుణ, ఆయనకి ద్వేషం లేదు. అటువంటి ఆ హరిని, పంకజోదరుణ్ణి చూచాడు ఆయన. శబ్ద బ్రహ్మస్వరూపం, ఆ శరీరం అంతా ఒక బ్రహ్మస్వరూపం, పరబ్రహ్మస్వరూపం. ఆయన కదలి వస్తూ ఉంటే ఆయనతో పాటు ఆ వైనతేయుడు వచ్చాడు కూడా, గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి రెక్కల నుంచి ఓం నమో నారాయణాయ అనే శబ్దం వస్తుందిట. ఆయన రెక్కలు ఇల్లా ఇల్లా అన్నప్పుడల్లా మామూలు రెక్కలైతే జుయ్యి జుయ్యమంటాయి, కానీ ఈయన శబ్దం ఓం నమో నారాయణాయ అంటుందిట ఆ రెక్కలు. అంత గొప్పవాడు. రెక్కలు ఆడిస్తే చాలు నారాయణ నామస్మరణం. అటువంటి వాడు కూడా వచ్చాడు. ఈ స్వామి సదాత్మకుట, సత్స్వరూపం అనమాట, సచ్చిదానంద స్వరూపుడు. జ్ఞానులకు మాత్రమే కనిపించే రూపం అది, అజ్ఞానులకు ఆ రూపం కనపడదు. అటువంటి ఆ గోవిందుడు తన చరణారవిందాలు అక్కడ పెట్టగానే బ్రహ్మానంద పరవశుడైపోయాడు. ఆ సరస్వతీ తీరంలో ఉన్న ఆయనకి సరస్వతీ నది గుండెల్లో ప్రవహించినట్టయిందిట. అంటే హృదయం అంత పరవళ్ళు దొక్కింది, కోరికలు తీరిపోయినట్టయింది. సాష్టాంగదండ ప్రణామం చేసేసాడు, కాళ్ళ మీద పడిపోయాడు. ఎంత భాగ్యం నాకు ఈయన దొరికాడు, అంత తేలిగ్గా లభించని భగవంతుడు తన దివ్య మంగళ విగ్రహ దర్శనమిచ్చాడు అనుకుని రెండు చేతులు జోడించి ముకుళిత కర్ర కమ్మలుండై ఆ కోటిల సద్భక్తి పరవశాత్మకుడగుతున్ వెకచాంభోరుహలోచనులకు నిట్ల నియంతదాననము కనుగొనుతూ చేతులు జోడించాడు వినయంతో. మనస్సులో ఏ కుటిల బుద్ధి లేదు, నిష్కల్మష హృదయంతో సద్భక్తితో పరవశించింది. ఆ వికసించిన తామర పూరేకుల వంటి కన్నులు కలిగిన ఆ విష్ణువుని చూచి ఇలా స్తుతించాడు. అబ్జాక్ష సకల భూతాంతరాత్ముడవన తనరుచుండెడి నీదు దర్శనంబు తలకొని
సుకృత సత్ఫల భరితంబులైనట్టి అనేక జన్మానుసరణి ప్రకట యోగ క్రియాభ్యాస నిరూఢులైనట్టి యోగీశ్వరులు ఆత్మకోరి ఎంతురు యోగీశ్వరేశ్వరా. వ్యాసుడు భాగవతం రాద్దాం అనుకుంటూ ఉంటే నారదుడు ఒంటి బ్రాహ్మణుడు ఎదురొచ్చాడు. ఏమవలా కానీ హిరణ్యాక్షుడు ఇంట్లోంచి బయటికి రాగానే ఎదురుగా నారదుడు వచ్చాడు. వాడు చచ్చాడు. ఏంటండి అంటే ఈ శకున ప్రకరణం ఒంటి బ్రాహ్మణ శకునానికి ఒక నియమం చెప్పాడు బృహస్పతి. ఎవడైతే దుష్టపుడు ఆలోచనలు, వాడు లోపల ఏదో ఉంటుంది దిక్కుమాల ఆలోచన, ఆ ఆలోచన అంతో ఎంతో ఉంటే ప్రమాదకరమైన ఆలోచన, ఆ పని వాడికి పాడవుతుందట. మంచి ఆలోచనతో కనుక బయలుదేరితే ఈ శకునం వాడికి రెట్టింపు శక్తిని ఇస్తుందట. అది రహస్యం. కాబట్టి ఒంటి బ్రాహ్మణుడు వచ్చాడని బెంగెట్టుకోకర్లా, మీ మనస్సు మంచిదైతే వీడి వల్ల రెట్టింపు ఉపయోగం ఉంటుంది. రేపు పొద్దున్నే వస్తే ఇంట్లోకి పారిపోకర్లా మీరు. అంచేత అంటే అఫ్కోర్స్ నారదుడు అంతటి వాడిని కాకపోయినా ఏదో పురాణం చెబుతున్నాం కదా. నారద మహర్షి ఎదురొచ్చాడు నారాయణ అనుకుంటూ, సంతోషంతో ఎదురొచ్చాట. ఎదురొచ్చి ఏమయ్యా మిస్టర్, ఎక్కడికి పోతున్నావు హిరణ్యాక్ష అన్నట్ట. ఎక్కడికి పోతున్నావు అంటే నారద మహర్షి వాడికి నమస్కారం చేయడంలో కూడా చూడండి, ఆ కథ పుచ్చుకునే నమస్కారం అన్నట్టు. కాస్త సంస్కారం ఉంది, పర్వాలే ఆ మాత్రమైనా అన్నాడు. అసలు కొంతమంది అయితే రోడ్డు మీద కనపడి అని వెరిన ఓటు నవ్వుతారు. ఎందుకు నవ్వుతారో తెలియదు, ఆ దిక్కుమాల నవ్వు. వినయంగా నమస్కరించాలి లేదా మాట్లాడు కూరుకోమన్నారు. ఆయన మహానుభావుడు హిరణ్యాక్షుడు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే కశ్యపుని పుత్రుడు అతడు, పూర్వజన్మలో జయుడు. కాబట్టి రాక్షసుడైనా దురాగ్రహమున్నా దుష్ట లక్షణాలున్నా ఒరిజినల్గా లోపలుండే స్వతసిద్ధ సంస్కారం వల్ల నమస్కరించి గదాదండంతో, మహర్షి ఎక్కడికైనా అడిగావా, పని మీద బయలుదేరుతుంటే ఎక్కడికైనా అడగచ్చా, ఆయన నువ్వు అడిగేవాడు చెబుతున్నావు విను. నాకు చాలా కాలం నుంచి యుద్ధం చేయడానికి వీళ్ళకి చేతులు లాగేస్తున్నాయి. నాకు యుద్ధం చేయాలి, బలం ఉన్నందుకు యుద్ధం చేయాలి, కాళ్ళు ఉన్నందుకు రడవాలి. ఇప్పుడు నాకు యుద్ధభిక్ష కావాలి. సరసిరుహాక్షు నింపడరి సంగరమేను నరించి ఇందిరావరుని అనంతు త్రుంచి సురవైరి కులంబునకెల్ల మోద విస్ఫురణ గటింపచేయుటకు భూని విగుంఠ పదానువర్తినై అరిగన్న నాతో, నా వల్ల కాదు, నీకుతో యుద్ధం చేసే శక్తి ఒక్కడికే ఉంది, అది వైకుంఠునికి అన్నాడు. అందుకని ఇప్పుడు వైకుంఠ మార్గం పట్టిపోతున్నాను, అక్కడికి వెళ్ళి విష్ణువుని వెతుకుతాను, యుద్ధానికి రమ్మని పిలుస్తా. యుద్ధ భూమిలో ఆ ఇందిరా వల్లభుడు అనంతుడైనటువంటి విష్ణువుని చంపిపారేసి రాక్షసులకు ఆనందం, దేవతలకు దుఃఖం కలగజేస్తా, సంతోషం పొందుతా. అందుకోసం ఇప్పుడు ఈ గద పుచ్చుకొని వైకుంఠ మార్గంలో వెడుతున్నాను అన్నట్ట. అందుకని నేను అడిగాను, నాకు నీ విషయం తెలుసు, కష్టపడి అక్కడికి వెడతామేమో, వెళ్ళకూడదని చెబుతున్నాను. అదేమిటి శుభమాని బయలుదేరుతుంటే వద్దంటావు అన్నట్ట. అదేం లేదు, అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం వైకుంఠంలో లేడు స్వామి, మరెక్కడున్నాడు? గురుబుధుడు అమ్మహాత్ముడు వికుంఠపురం పుననేడు లేడు. భూభరము వహింప ఆది కిటి భావము దాల్చి రసాతలంబునందెరవుగనున్నవాడు అతడికే గగనోపుదువేని ఏగుము అందరయగల్గు నీకు అసురాంతకు తోటి రణం భవస్యమున్. మహాపరాక్రమవంతుడు మహాభుజ పరాక్రమశాలి అయిన మహాత్ముడు వాసుదేవుడు ఇప్పుడు వైకుంఠపురంలో లేడు. ఎందుకంటే నువ్వు చేసిన పని సామాన్యమా? భూమిని తీసుకెళ్లి పాతాళంలో బారేశావు, సముద్రంలో కలిపేశావు. సముద్ర జలాల్లో ఎక్కడో ఉన్న భూమిని మళ్ళీ తిరిగి పైకి తీసుకురావాలి, నేల పైభాగంలో నిలబెట్టాలి. ఆ ఉపరితలం ఉన్నదే పైభాగం మనుష్యులకు నివాసయోగ్యంగా నీటి పైభాగంలో ఉండాలి అని జలం మీదకి సముద్రం మీదకి తేల్చడం కోసం, భూమిని భరించడం కోసం, వెతకడం కోసం ఆది వరాహ రూపం ధరించాడు ఆయన. రసాతలానికి వెళ్ళాడు, అక్కడ వెతుకుతున్నాడు. నీ బాధలు పడలేక ప్రజలందరూ భూమి అంతా సముద్రంలో కలిసిపోయింది అని చెప్పి మొదలుపెట్టుకున్నారు ఋషులు దేవతలు బ్రహ్మ దగ్గర. అప్పుడు బ్రహ్మ ముక్కులోంచి బొటన వేలంత రూపంతో పుట్టాడు విష్ణుమూర్తి వరాహావతారంగా. పుట్టి పుట్టగానే పెద్దవాడైపోయాడు. యజ్ఞవరాహమూర్తి,
తెల్లగా ఉంటాడు ఆయన. ఆ శ్వేతవరాహమూర్తి పుట్టి పాతాళానికి పోయాడు. ప్రస్తుతం మరి ఈ పాటిగా భూమి దొరికిందో లేదో వెతుకుతున్నాడు అక్కడ. అంచేత నువ్వు వైకుంఠానికి వెళ్ళి ఎంత వెతికినా ఆయన కనపడ్డావు. నీకు దగ్గరలోనే సముద్ర జలాల్లోనే ఉన్నాడు, పాతాళానికి పో. అందుకని నీ శ్రమ తగ్గించడం కోసం నేను చెప్పాను. నువ్వు పాతాళానికి వెడితే అక్కడ ఆ మహాత్మునితో యుద్ధం కలుగుతుంది, గ్యారంటీగా నీ కోరిక తీరుతుంది. అనవుడు దానవేంద్రుడు హుతాశను కైవడి మండి పద్మలోచను నెదురించు వేడుకలు సందడి గొల్ప అనల్పతేదుడై ఘనకథకేలభూని త్రిజగద్భయతాకృతి దాల్చి వ్రేల్బిడిల్దనియరసాతలంబునకు చండభుజాబల దర్పవేర్పడం. ఇలా అనగానే రాక్షసుడు పళ్ళు పటపట కొరికి, ఏమిటేమిటి వైకుంఠంలో ఉండవలసిన వైకుంఠుడు వైకుంఠాన్ని విడిచిపెట్టి రసాతలానికి పోయాడా? పైపెచ్చు నేను సముద్ర జలాల్లో కలిపిన భూమిని పైకి తీసుకొస్తాడా? అంటే నన్ను ధిక్కరించినట్టే. భూమి నా సొత్తు, భూమిని భరించవలసిన, సముద్రంలో కలపవలసిన, దాన్ని నాశనం చేసినా ఏం చేసినా నేను చెయ్యాలి. మరొకడెవడో వచ్చి భూమండలాన్ని జోలికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను అని భగభగ మండాడు. నెయ్యి పోస్తే అగ్నిహోత్రుడు ఎలా మండుతాడు అలా మండిపోయాడు. ఆ విష్ణుమూర్తిని ఎదిరించి ఆయన సంగతి ఏమిటో తేల్చేద్దామని తేజస్శాలి అయిన అతడు గదాదండాన్ని భుజం మీద పెట్టుకుని ముల్లోకాలకి భయం కలిగించే మహా తేజస్సుతో పాతాళలోకానికి బయలుదేరాడు చండభుజ బలంతో. ఈ విధంగా జలమధ్యంలో వెతుక్కుంటూ పోయాట, ఎక్కడ ఎక్కడ అనుకుంటూ. అప్పుడు కనిపించేట ఎదురుగుండా ఎవరు? దివిజారి ఎదుట కాంచెను అవిరళ దంష్ట్రాభిరాము అమరలలామున్ కొవలయ భరణోద్దామున్ సవనమయ స్తబ్ధరోము జలదశ్యాము. ఎదురుగుండా చూశాడు. నీలవేగచ్చయా శరీరుడై ఉండే విష్ణువు తెల్లని వరాహమూర్తిగా ఉన్నాడు ప్రస్తుతం. మంచి అందమైనటువంటి తలతలలాడే ముత్యాల్లాంటి పళ్ళవరస్తూ ఉండే స్వామి ఇప్పుడు 2 కోరలు ధరించాడు, పెద్ద తీక్ష్ణమైన కోరలు. అందమైన ముఖం అసలు ముట్టిగా మారింది. నెత్తి మీద కిరీటం, కాళ్ళు చాలా చిత్రంగా ఉన్నాయి, చేతులు చమత్కారంగా ఉన్నాయి. ఆ వరాహమూర్తి అత్యాశ్చర్యకరంగా ఉన్నాడు. ఓ ఆ రూపం తళతళ తళతళ తెల్లని జటలతో, ఒళ్ళంతా వెంట్రుకలతో, రామాలతో మెరిసిపోతోంది. భూమండలాన్ని ఉద్ధరించాలనే సంకల్పంతో ఉన్నాడు ఆయన. అటువంటి ఆయన్ని చూచేట. ఆ సమయంలో శోకరాకారంతో ఉన్న హరి కూడా, ఆ వరాహావతారంలో ఉన్న హరి కూడా పద్మం లాంటి తన కళ్ళతోటి అలా చూశాడు ఆ రాక్షసుడి కేసి. రాక్షసుడి యొక్క కాంతి నశించిపోయింది ఈయన కాంతి వల్ల. ఈ మహా తేజస్సు ముందు వారి తేజస్సు ఏం మనకు వస్తుంది? సూర్యుడి ముందు దగ్గరికి వెళ్ళి టార్చ్ లైట్ వేసి చూసేటారు అక్కడికి వాడు మెట్ట మధ్యాహ్నం పూట. సూర్యుడు ఎక్కడ, టార్చ్ లైట్ ఎక్కడ? మిడుగురు పురుగు కాంతి సూర్యకాంతిలో లీనమైపోయినట్టే వాసుదేవుని కాంతి ముందు అసురుడి కాంతి కాస్త నశించిపోయింది. ఆ ఆదివరాహమూర్తి వీడు అసలు లెక్క చేయకుండా, పట్టించుకోకుండా నీళ్లలో అటు ఇటు తిరుగుతున్నాడు. శౌర్యంతో మారులేని విహారం చలిపాడు ఆయన. తొద మొదళ్లకు చిక్కి తునిసి పారగ మోరగుల శైలముల జూము కొంత తడవు బ్రహ్మాండ భాండంబు పగిలి చిల్లులు ఓవ కొమ్ముల దాటించు కొంత తడవు జలధులేడును పంక సంకులంబై ఎంక కొరముల మట్టాడు కొంత తడవు ఉడురాజు సూర్యుడు ఒక్క మూలకు బోవ కురుచవాలము దిప్పు కొంత తడవు కునియు కుప్పిల్చు లంఘిల్చు గొప్పరిల్చు ఎగయు ధరద్రవ్వు బొరియగా ఏపు మిగిలి దానవేంద్రుని గుండెలు దల్లడిల్ల పంది మెల్లన రణపరిస్పంది ఎగుచు. ఆ దిక్కుల చివరికల్లా నీరు పెద్ద కెరటాలు వెళ్ళలేగా కుమ్మని ఊత్తట. ఈ నోట్లోంచి వచ్చే గాలికి సముద్రం పెద్ద కెరటాలు అయిపోయి ఇటో కెరటం పోయి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. కులపర్వతాలను చిమ్మగొట్టేశాడు. బ్రహ్మాండం పగిలిపోతుందా అన్నట్టుగా పెద్ద పెట్టున అరిచేట.
అని హుంకరిస్తుంటే ఆ వరాహం గర్జిస్తూ ఉంటే ఆ వరాహ గర్జనలతో భువన బ్రహ్మాండములు మారుమురోగిపోతున్నాయి. మైకులు కావాలి ఆయనకి. కొంతమంది అదృష్టం, వాళ్ళ గొంతు ఏంటంటే మైకులే పగిలిపోతాయి. స్వామి కూడా అలాగే అరిచాడు. ఒక కరుపు అరిచేసరికి మొత్తం భువన బ్రహ్మాండాలు పగిలిపోయాయిట. జలధులు, సముద్రాలు, సప్త సముద్రాలు ఇంకిపోతాయా అన్నట్టుగా ఈదాడు అందులో ఆయన. ఆ స్వామి కంఠధ్వానానికి ఈ రాక్షసుడి గుండెలు పిడుగులు పడినట్టు అయిపోతాడు. ఓ హరే బాబా ఎంత అరిచాడేమిట్రా బాబా అని. కావాలని భగవంతుడు అంత అరిచేట్టు వాడి గుండెల్లో బేజారెత్తేటట్టుగా. ఆయన చిన్న తోక ఉందిట వెనకాతల. ఆ తోక పెట్టి డబడబ నీళ్ళ మీద కొట్టేసరికి సూర్యుడో వైపుకి చంద్రుడో వైపుకి పారిపోయారట. అటు ఇటు నీళ్లలో దూకుతున్నాడు, ఎగురుతాడు, లంఘిస్తాడు, ఈత్తాడు, పరుగు పెడతాడు. భూమండలం దగ్గరికి చేరేట. చిట్ట చివరికి భూమి దగ్గరికి చేరి భూమి నున్నగా అయ్యేలాగా తన కోరలతో చుట్టూతో గుండ్రం చేసేట. అంటే ఈ మధ్యలో నిలబడడం కోసం వాలీబాల్లా తయారు చేశాడు. ఈ విధంగా తయారు చేసి చక్కగా ఈ కోరల మధ్యలో దాన్ని నిలబెట్టాట. ఈ వరాహం అటు ఇటు రణ పరిస్పంది అయి తిరుగుతూ ఉంటే ఆ రాక్షసుడికి ఒళ్ళు మండిపోయింది. అరుపులకి గుండెలు బేజారెత్తాయి. అయినా సరే వాడు గదబుధంగా బెద పెట్టుకుని ఎదురుగుండా వచ్చి కళ్ళల్లోంచి నిప్పులు రాలుస్తూ పళ్ళు పటపట కొరుకుతూ రెండు కోరల చివర భూమండలాన్ని నిలబెట్టినటువంటి వనవరాహమూర్తి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నట్ట, ఎవడవరా నువ్వు బాగు అన్నట్ట. విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వుతూ లెక్క చేయకుండా వాడిని ఇలా చూసేట ఒక్కసారి. అసలు నిజమునకు ఆ వరాహమూర్తి అలా చూస్తే ఇంకొకడు ఎవడనైతే గుడ్లాగి పేలి చచ్చిపోతాడు గుండాగి. అంత భయంకరమైన చూపది. ఆ మహానుభావుడు అప్పుడు లక్ష్మీదేవి కూడా చూడలేదట. అంతటి తీక్షణమైన ముఖమట. కొన్ని కొన్ని అవతారాలు లక్ష్మీదేవిని కూడా భయపెట్టాయి. నరసింహ అవతారం ఒకటి, వరాహ అవతారం ఒకటి. ఆ అవతారాలు చూస్తే లక్ష్మి కూడా ఉడికిపోయిందిట. అలాంటిది అంతటి మహానుభావుడిని లెక్క చేయకుండా ఎదురుగుండా నిలబడి ఇలా అన్నట్ట రాక్షసుడు. ఏమని? వనచరమే రీతి నిపుడు వనచరమయ్యన్. ఓ వనచరమా, వనచరమయ్యావా అన్నట్ట. ఇందులో శ్లేష. వనచరము అంటే వనము అంటే అడవి. అడవిలో చెరించేది వనచరం. అడవుల్లో తిరగాల్సిన పంది అంటే అడవి పంది విరువు. ఇప్పుడు వనచరము అంటే వనము అంటే ఇంకో అర్థం నీరు. నీటిలో తిరుగుతున్నావు. వనచరము అంటే అడవుల్లో తిరిగేది, నీళ్లల్లో తిరిగేది. వనము అంటే నీరు, అడవి అని రెండు అర్థాలు అన్నమాట. అందుకని వాడు పండితుడు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఇద్దరు కూడా వేదాలు చదువుకున్న పండితులు. అదే సామాన్యులు కారు. కశ్యప ప్రజాపతి పుత్రులు వాళ్ళు. బ్రహ్మని వరాలతో మెప్పించిన వాళ్ళు. అందుకని సంస్కృత పదాలు మంచి ఉపయోగించాట. వనచరమా, వనచరమయ్యావా అన్నట్ట. అడవుల్లో తిరిగేవాడా, నీళ్లలో తిరుగుతున్నావా అన్నాడు. అని ఆశ్చర్యము, భయము మనస్సులో ఒకేసారి వచ్చేయట. ఆశ్చర్యం కలిగింది, కొంచెం భయం కూడా కలిగింది ఆ వరాహాన్ని చూస్తే. ఆ ఆకారం, ఆ గద, ఆ కోరలు, ఆ కళ్ళు, ఆ ముట్టె కొంచెం వణికాడు. అయినా వాడు మహాపరాక్రమవంతుడు కనుక ధనుజాధపుడు ఇలా అన్నట్ట. ఘన శోకర మూఢాత్మక వనరుహ సంభూత దత్త వరదానమునం కనిన రసాతలగత భువి అనయంబును నాయధీనమై వర్తించు. ఓరి వరాహమా, పంది, మూఢాత్మ ఆగు అన్నట్ట. ఈ భూమి ఎవరు? వనరుహ సంభవుడు యొక్క వరం వల్ల పొందా. బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడు నాకు. భూమండలం మొత్తం నాకు ఇచ్చేశాడు ఆ వరాల్లో. అందువల్ల బ్రహ్మవరాల వల్ల దర్పించి భూమిని నా గుప్పెట్లో పెట్టుకుని పాతాళంలో కలిపేశా. పాతాళంలో నేను నిలబెట్టినటువంటి ఈ భూమి, బ్రహ్మవరాల వల్ల నేను సంపాదించిన ఈ భూమి మొత్తం నాదే. ఇక్కడ సెంటు భూమి కూడా ఎవరికి ఇవ్వను. అటువంటిది ఈ భూమండలాన్ని నువ్వు నీ కోరల మీద పైకి పట్టుకుపోతున్నావు, నీళ్లపైకి. ఇది నా అధీనమైన భూమి. ఇప్పుడు ఎక్కడికి పోతున్నావురా? ఈ భూమి పుచ్చుకొని విడిచిపెట్టు. విడిచిపెట్టకపోయావో ఈ గద పెట్టి నీ రెండు కోరలు విరగొట్టేస్తా, ముట్టి పగలగొట్టేస్తా, నెత్తి మీద బాధేస్తాను, డొక్కలలో కిక్కిస్తా, గుండెలు అదరగొట్టేస్తాను, జాగ్రత్త అని బెదిరించాడు. నీ ప్రాణం తీసేసి ఈ భూమిని వెళ్ళి సముద్రంలో కలిపేస్తా. మాయావి ఆగు, మాయావి వగుచు ఇప్పుడు పాయక ఈ పొడమి చోరభావముతో నీవి ఎడకొని పోజూతునే ఆయత భుజ బలము చేత అణపకయునుచు. నా మహాపరాక్రమంతో నిన్ను నాశనం చెయ్యక ఊరుకుంటానా? ఎంతో మాయతో ఈ భూమిని దొంగలాగా ఎత్తుకుపోతావా? ఇది మామూలు వరాహం కాదు, చోర వరాహం అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అక్కడ తాగాడా?
ఏదో యోగ బలం అనేది, మహాయోగ బలంతో ఉన్న నిన్ను నా యోగ బలంతో ఈ గద పెట్టి చంపేస్తా, భూమండలం మీద ఉండేవాళ్ళు ఎవరు లేకుండా చేసేస్తాను, దేవతలందరినీ చీల్చేస్తాను, ఋషులందరినీ నరికి పారేస్తాను, బ్రహ్మదేవుడిని కూడా అవసరమైతే ఇక్కడికి రప్పిస్తా. నా గదాదండాన్ని చూసి దేవతలు ఉడికిపోవాలి. ఇవాళ వరాహాన్ని చంపేశాడు, విష్ణుమూర్తి లేడు, ఇక మీదట మనందరికీ దిక్కు హిరణ్యాక్షుడు అనుకోవాలి అని ఒక్కసారి వాడు మీసాన్ని వెలిపెట్టాడు. చూచాడు యజ్ఞవరాహమూర్తి, ఈ మూర్ఖుడు విజృంభిస్తున్నాడు, మొండివాడు అనుకొని భూమికేసి చూశాడు. భూదేవి ఒక స్త్రీ రూపం ధరించి తన మీద నిలబడి భూమి మీద దండం పెట్టి, బాబా వాడికి అప్పకెత్తుకు నన్ను రక్షించు, ప్లీజ్ సేవ్ మీ ఎదుట. ఏం భయపడకు భూమి అని భూమికి అభయహస్తం ఇచ్చాడు ఆయన. తన కోరల మీద ఉన్న భూమిని అలాగే పట్టుకుని పైకి రావడం మొదలెట్టాడు. ఎందుకు ఇలా పైకి వచ్చేస్తున్నాడు, మాట్లాడేంటి ఆయన అంటే నీళ్లపై దాకా తీసుకొచ్చేదాకా మాట్లాడకూడదు, అది వ్యవహారం. అక్కడ భూమిని నిలబెట్టాలి, ఆ తర్వాత వీడి సంగతి ఏమిటో తేల్చాలి. అందుకని భూమిని కోరల మీదే పెట్టుకుని ఆ దేవదేవుడు ఆ రాక్షసుడు వాగుతున్న వాక్యాలు పట్టించుకోలే, చిరునవ్వు నవ్వాడు ఆయన. అంకుశంతో ఏనుగుని పొడిచిన ఏనుగు మదపుటేనుగైతే కదలనట్టుగా ఈ స్వామి ఏమీ భయపడలేదు. కానీ మదపుటేనుగు వెంటపడితే భయపడిపోయే ఆడ ఏనుగు వలె భూదేవి మాత్రం ఉడికిపోతోంది. ఏం భయపడక భూదేవి, నేనున్నాను అని ఆయన ఓదార్చాడు. పైకి వచ్చేస్తున్నాడు, నీళ్లపైకి వచ్చి బాగా నీళ్లలోంచి కోరలు ఇలా చీల్చుకుని నీళ్లు పై భాగాన్ని ఉపరి భాగానికి వస్తూ ఉంటే, కరివెనుక నక్రము కరివెనుకద నెడు నక్రము కరణిందని దైత్య విభుడు గదిసి ఇట్లనియో దొరిత పయోనిధి తరికిన్ గిరికిన్ ఖొరదళిత మేరు గిరికిన్ హరికిన్. ఒక ఏనుగుని విడిచిపెట్టకుండా వెంటబడే మొసలిలాగా రాక్షసరాజు ఈ స్వామి వెంటే పడ్డాట. వెళ్ళిపోక వెళ్ళిపోక వెళ్ళిపోకని గద పుచ్చుకుని వెంటబడ్డాడు. ఈయన మాట్లాడకుండా నీళ్ల మీదకి వచ్చేస్తున్నాడు. సముద్రం యొక్క కష్టం తీర్చేవాడు వరాహమూర్తి, భూమండలాన్ని పైకి ఉద్ధరించబోతున్నవాడు, తన గిట్టలతో మేరు పర్వతాన్ని కూడా పగలగొట్టేంత గొప్పవాడు అయిన హరి వెంటబడ్డాడు వాడు. ఓ వరాహమా, నేను ఆగు అంటే మాట్లాడకుండా యుద్ధం చేయకుండా పిరికివాడిలాగా నీళ్ల మీదకి పారిపోతున్నావా, పారిపోతే విడిచిపెడతానా, పందతనంతో పారిపోకపోయి పంది అంటూ నిందకు రోయక లబ్ధం జందక వంచనను రణము చేసి జయంబుల్ పొందెదనని మదిదలచుచు పందగతిల్పారా పంది పంతమె నీకు. ఓ వరాహమా, నిందకి భయపడక సిగ్గు చెందక పారిపోతావా, నన్ను చూచి యుద్ధం భిక్ష పెట్టమంటే పారిపోతావా, నీ సంగతి తేల్చేస్తాను అని ఎన్ని కారు కోతలు కూసినా ఆయన మాట్లాడటల్లా. పని అయ్యేదాకా మాట్లాడరు గొప్పవాళ్ళు. అందుకని నీడ మీదకి వచ్చేసాడు, తోయముల మీదకి వచ్చా అనాయాసంగా, ఏం ఆయాసం లేదు. భూమిని పైకెట్టుకొస్తే అమ్మ అమ్మ అన్నాడా. 2 మేడ మెట్లు ఎక్కితే మా మేడ మీదకి వస్తారు పాపం అప్పుడప్పుడు నన్ను చూడటం కోసం. ఆయాసపడుతూ ఉంటాం మనం మానవులం కదా. ఆయన వరాహమూర్తి విష్ణువు అంత భూమిని పైకి తీసుకొచ్చినా ఆయాసపడల. సరిగదా ఆ నీళ్ల పైభాగంలో ఆ భూమిని నిలబెట్టాడు, యోగ దృష్టితో ఇలా నిలబెట్టాడు. భూమి దర్జాగా నిలబడిపోయిందిట, నీళ్ల మీద రబ్బరు బంతి తేలిపోయినట్టుగా తేలిపోయిందిట. ఆ తర్వాత దేవతలు ఆనందపడిపోయారు. సముద్రంలో కలిసిపోకుండా భూదేవిని ఉద్ధరించాడు స్వామి అని పుష్పవర్షం కురిపించారు. రాక్షసుడి కనపడకుండా కురిపించారట పుష్పవర్షం, ఎటో చెట్టుపోయినా పారిపోవడానికి వీలుగా. అందుకని ఎవరి దారిని వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూ ఉంటే కుసుమముల వృష్టి కురిసే, కుసుమముల వృష్టి బోరన గురిసే, అంత విభవమప్పార దేవదుందుభులు మొరసే. పువ్వుల వర్షం వాళ్ళు కురిపించారు, దుందుబులు మ్రోగించారు కొంతమంది దేవతలు. కడక వీతిల్చె గంధర్వగానరవము నందితములయ్యే అప్సరో నర్తనములు. గంధర్వులు గానం చేసి హరినామస్మరణం చేశారు ఆనందపడిపోయి. అప్సరసలను నాట్యం చేశారు. అప్పుడు ఆ యజ్ఞవరాహమూర్తి భూమిని నిలబెట్టాక
వెనక్కి తిరిగాడు. కనక కుండల కేయోర గైవేయ కటకాంగుళీయక భూషణ రోజులు ఆకాశమంతా నిండుతున్నాయి. చేతులకు కంకణాలు, చెవులకు కుండలాలు, శిరస్సు మీద కిరీటం, ఇవన్నిటితో ఉన్న ఆ స్వామి ఒక్కసారి హుమ్ అన్నాడు. కౌమోదకి గద వచ్చి పడిందట. అంత పూర్వం దానికి గదకి పేరు లేదు. కు అంటే భూమి, భూమిని రక్షించడం కోసం గద ధరించాడు కనుక కుమోదము కౌమోదమైందనమాట. కౌమోదకి అంటే భూమికి ఆనందం కలిగించేది. ఆ భూమిని రక్షించడానికి ఆ గద ధరించేట. ధరించి ఆ కౌమోదకి గదని భుజం మీద పెట్టుకున్నాడు. వెనక్కి తిరిగాడు. ఘన గద్దగేలబూని మణి కాంచన నవ్య విచిత్ర వర్మమిం పనరగదాల్చి దానవ నియుక్త దురుక్త నిశాత బాణముల్ తన ఘన మర్మముల్ గల్లప దానవ హంత నితాంత సౌర్యుడై కనలు చూవచ్చు అద్దనుజుగన్గొని రోష విభీషణాకృతిన్. వెనక్కి తిరిగాడు. గదాదండం భుజం మీద ధరించాడు. అటువైపు మరొక గద భుజం మీద ధరించి నీచమైన పలుకులతో తిట్లనే బాణములతో తన గుండెలు చీల్చివేస్తున్న ఆ పాపాత్ముడైన హిరణ్యాక్షుడికేసి చూశాడు. వాడన్న మాటలు గుండెల్లో గుచ్చుకున్నాయి తనకి బాణల్లాగా. అలాంటి ఆ రాక్షసుడికేసి తిరిగి పళ్ళు పటపట కొరుకుతూ ఆ ధనుజుడిని చూచి రోష విభీషణాకృతి భయంకరాకారం ధరించి పక్క నవ్వాడు. నీళ్లని పోత్కరించి పక్కకి చీల్చివేశాడు. ఆ గదపుచ్చును ఎదురు నడిచాడు. రాక్షసుడు అలా వస్తున్నాడు, స్వామిటి వచ్చాడు. అలా ఎదురై ఇలా అన్నట్ట, ఓరి కనకాక్ష వినరా ఓర్యమంగళాచరణ ఉద్వృత్తిల్ ననున్నీమదిన్ అనయంబు వనగోచరంబగు మృగంబల్చు తలంతౌర నేననయం వన్యమృగం బనౌదు నేనెనయన్ వన్యమృగం బనౌదు బలిమిల్ నే తెలుసు నీ బోటి ఈ సునక శ్రేణి వధిల్తు నేడని మునల్ సోకోర్చి వర్తిల్చిల్. వినరా ఓరి అమంగళాచరణ, నీ చేష్టలన్నీ అమంగళాలే, నీ పలుకులు అమంగళాలు. నోటికొచ్చినట్టుగా నన్ను ఇందాకటి నుంచి పంది అన్నావు కదా, నిజమే, నేను అడవి పందిని. కానీ ఈ అడవి పంది మామూలు అడవి పంది కాదు. నీలాంటి మామూలు కుక్కల్ని, ఊర కుక్కల్ని చీల్చివేసేటటువంటి వనవరాహాన్ని నేను. ఈ కోరలతో నరికి పోగులు పెడతా. నా బలమేమిటో చూద్దువు గాని. యుద్ధభిక్ష కావాలా? భూమి నీదా, నన్ను జయించి ఆ భూమి జోలికి వెడుదువు గాని. బలము కలిగితే నాతో ఎదిరి పోరాడి నీ సంగతి ఏమిటో చూసుకో, లేదా అవతలకి పారిపోయి ప్రాణం దక్కించుకో. తలపోయ వికత్తనములు తగదు దురాత్మ. వ్యర్థమైన పలుకులతో యుద్ధం చేయకు, మాటలతో యుద్ధం చేయకూడదు, గదతో యుద్ధం చెయ్యాలి. రా. అదీగాక యుద్ధం కావాలి, జయం పొందాలి అనే కోరికతో ఉన్నవాడు ఏం చేయాలి అంటే, మంచి ఆయుధం తీసుకొని రా అని పిలవాలి. నోటితోటి ఎక్కువ మాటలు మాట్లాడకూడదు. మృత్యుపాశానికి దగ్గరికి వెళ్ళిన నువ్వు నోటికొచ్చిన రీతిన పలికి నన్ను రెచ్చగొడుతున్నావు. ఆత్మ సంస్థుతి చేసుకున్న నీకు నశ్యమే వినశ్యమే తప్ప పొరపాటున జయం రాదు. ఈ అహంకారపు పలుకులు, ఈ దభ్రోక్తులు వీరుల యొక్క లక్షణం కాదు. వీరుడు ఎప్పుడు పలుకులు ఎక్కువ మాట్లాడట, చేతలు చేస్తాడు, యుద్ధం చేస్తాడు తప్ప అనవసర ప్రగల్భాలు పలకడు. దా దైత్యకులధమా, యుద్ధం చేయిదా, ఈ పాతాళంలోకి నేను భారవేస్తా, నీ శరీరాన్ని చెండాడేస్తా, ఈ గదాఘాతంతో నీ తలప వ్రయ్యలు చేస్తాను. ఓ దేవారాతి, నేను సామాన్యుడను అనుకున్నావు కదా, దా రణం చేస్తాను ఇప్పుడే. యుష్మద్ గద విదత ద్రావితుడన్న నన్ను ఎదురు మా వేతీర్తు నీ కోరికలు. నీ గదకెవడు ఎదురు లేదని కదా నువ్వు భ్రమ చెందావు. నీతో గదాయుద్ధం చేసేవాడిని ఎక్కడ వెతికినా దొరకలేదా? అందుకోసం వరుణుని దగ్గరికి వెళ్ళి యుద్ధానికి పిలిచావా? ఆయన నన్ను నా దగ్గరికి పంపాడా? ఆ సంగతి ఏమిటో తెలుస్తారా? ఎన్న పదాతి యోధముల కల్ల విభుండవు పోటు బంటవై నన్ను రణోర్వినేడదిరినల్
భవదీయ బలంబురాయువుల్ మెన్నక కొందు చూడుమిదె మేరగ మేదిని వీత దైత్యమై వన్నెకు నెక్కజేసెద అవార్య పరాక్రమ విక్రమంబునల్. నేల మీద నడిచే వాళ్ళందరికీ నువ్వు నాయకుడివి. పాపం సామాన్యులైన ప్రజలు బాధ పెట్టావు. అక్కడితో ఆగావా? భూమి మీద వాళ్ళందరినీ జయించి భూమిని సముద్రంలో కలిపేశావు. పిరికి వాళ్ళని చంపావు. పాపం దేవతలు భారద్రోలేవు. దాంతో నేను బంటును అనుకుంటున్నావు. మూర్ఖుడా, ఇప్పుడు నన్ను యుద్ధభూమిలో ఎదిరిస్తే నీ బలము, నీ ఆయువు ఇవన్నీ నేను సంహరించి లాగేసుకుంటాను. సూర్యుడు రాగానే ఆ ఎండకి భూమి మీద ఉండే తడి ఆరిపోయినట్టే నా కాంతి వల్ల నీ ప్రాణవాయువులు ఆరిపోతాయి. జాగ్రత్త. నా అవార్య పరాక్రమ విక్రమ స్ఫురణని ఇప్పుడే సూచితవుగాక. నన్ను ఎదిరించవలసినటువంటి శక్తి రాక్షసుల్లో ఒక్కరికి లేదు. దానవ కులాధమా రమ్ము. నా అంత వాడివైతే నిన్ను మెచ్చుకుంటాను, లేదా యమునిపురికి కాపురం పంపిస్తా. స్వామిని పలకాల. ఆ మూర్ఖుడిని కాస్త రెచ్చగొట్టడానికి అలా పలికాట. వాడు పరిపూర్ణంగా యుద్ధం చేయడం కోసం అలా పలికి సరోరుహాక్షుడు హిరణ్యాక్షుడిని తీసి పారేశాడు పక్కకి. అసలు లెక్క చేయలేదు. అని ఇబ్బంగి సరోరుహాక్షుడు హిరణ్యాక్షు విడం పిల్చి పల్కిన హాసోక్తుల కుల్కి రోషమత సంగీభూత చేతస్కుడై కనుగ్రేవల్ మిడుగుర్లు చాల పొడమంగా కెంకమై తోక ద్రొక్కిన కృష్ణోరగరాజు మాడ్కి మదిలో కీడ్పాటు వాటిల్లగం. ఈ విధంగా పద్మాక్షుడు హిరణ్యాక్షుణ్ణి తీసి పారవేసి తేలికగా చులకనగా పలకగానే ఆ హాస్యాలకి దెప్పుళ్లకు పళ్ళు పటపట కొరికాడు. ఆగ్రహం పెరిగింది. హృదయమంతా ద్వేషము, క్రోధము, ఈర్ష్య, అసూయ ముప్పిరిగొనగా విజృంభించి కళ్ళల్లోంచి నిప్పురవ్వలు రాలుస్తూ తోక తొక్కిన నల్లతాచుపాములే అతడిలా అన్నట్ట. ఏమిరా, నన్నే చంపుతానంటావా? కాసుకో, ఇదిగో పర్వతాలు బద్దలు కొట్టే గద అని ఆ గద పుచ్చుకుని విష్ణువుకి ఎదురుగా సాహసంతో యుద్ధం చేశాట. గద సారించి ఆ మదం కలిగిన అసురేంద్రుడు ఆయనకి కొట్టగానే ఆయన కూడా కౌమోదకి గద తీసుకుని యుద్ధం చేశాడు. ఈ ఇద్దరు 8 అడుగులు వెనక్కి మళ్ళీ విజృంభించి ముందుకొచ్చి గదలు ఒకదానితో ఒకటి తగలనిస్తూ ఉంటే ఈ 2 గదలు ఠంగను కొట్టుకోగానే నిప్పురవ్వలు ఎగిరి ఆకాశం మీద పడేవిట. అంత భీకర యుద్ధం చేశారు. రాక్షసుడు కొట్టే దెబ్బ తనకి తగలకుండా అసురాంతకుడు తన గదాఘాతంతో కాచుకునేవాడు. స్వామి కొట్టిన దెబ్బని వాడు కాచుకునేవాడు. ఇంతలో ఆ రాక్షసుడి యొక్క వక్షస్థలం మీద చూచి కౌమోదికతను టింగనోడు కొట్టాడు విష్ణుమూర్తి. ఆ దెబ్బతో వ్యవశాకుల భావము నొంది ఫిట్ వచ్చింది వాడికి. కిక్కు కిక్కు అన్నాడు. కళ్ళు తిరిగి వైలుగా కింద పడిపోయేవాడు. ఆ నీళ్లలో పడి నీళ్లలో పడ్డాడుగా మొహమ్మద్ నీళ్లు తల్లక్కర్లా. అంతలోనే వెళ్ళి తేరుకున్నట్ట. తేరుకొని మది తెలివంది వ్రేస రిపుమాన విమర్దను నా జనార్దను. రిపువుల యొక్క అహంకారాన్ని వడిచివేసే జనార్దనుడి వక్షస్థలం మీద గదతో తాను కొట్టాడు. వీడు కొట్టిన గదాఘాతం స్వామికి ఎలా ఉంది అంటే ఈ పువ్వుల దండతో కొట్టినట్టుగా ఉందిట. మదపుటేరుగు మీదకి పూలదండ విడిచినట్టుగా ఉంది. ఈ ఇద్దరు ఈ విధంగా తలపడ్డారు. నేను జయిస్తానంటే నేను జయిస్తాననుకున్నారు. అన్యోన్య జయకాంక్షలతో ఇతరేతరత్వం గత్తరంగ తాడితంబులకు దక్షిణోత్తర సముద్రంబుల రౌద్రంబుల పరస్పర సుండాదండ గట్టిత మదాంత గంధ సింధుర యుగంబు తందంబున ఒకరితో ఒకరు యుద్ధం చేస్తూ నీళ్లలో అటు ఇటు దూకుతూ ఎగిరి ఆ గదలతో కొట్టుకుంటూ ఉంటే వారు ఎగిరినప్పుడు పెద్ద పెద్ద కెరటాలు ఉవ్వెత్తున పైకి లేస్తున్నాయి. ఆ నీళ్లతో సముద్రం ఒక కెరటం దక్షిణానికి వెళ్ళి చివరి దాకా పోతుంది, ఒక కెరటం సముద్రం యొక్క ఉత్తరానికి వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద కెరటాలు లేచిపోతున్నాయి. నీళ్లలో ఉండే తిమింగలాలు, చేపలు, మొసళ్ళు పారిపోతున్నాయి. ఈ ఇద్దరి యొక్క కుమ్ములాట మధ్యలో చచ్చేవి వస్తున్నాయి. అవి రౌద్రంతో మదపుటేనుగులు ఢీ అంటే ఢీ కొట్టినట్టుగా ఉంది వాళ్ళ గదాయుద్ధం. అంతకంతకీ నేనే జయం పొందుతానని యుద్ధం చేస్తున్నారు. రోష భీషణాటోపంతో తలపడే బెబ్బులుల్లో ఉన్నారు.
మదించిన ఆబోతులు కొమ్ములతో పొడుచుకుంటున్నట్టుగా యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. ఒకప్పుడు పుండరీకాక్షుడు, ఒకప్పుడు హిరణ్యాక్షుడు, ఈ ఇద్దరు అటు ఇటు నీళ్లలో పడుతూ లేస్తూ గదలతో కొట్టుకుంటూ ఉంటే చూచే దేవతలు ఒడిగిపోయారట. బాబో ఇదేం యుద్ధం రా బాబు, ఒడిగిపోతున్నాం, ఈ యుద్ధం కానీ మన ప్రమాదానికి తీయదు కదా మనకి అనుకుంటున్నారు. కొట్టుకుంటూ ఉంటే ఒకరినొకరిని మధ్య మధ్యలో రాక్షసుడి శరీరం, విష్ణు శరీరం కూడా రక్తశక్తాలు అయిపోయాట. వాడే సామాన్యుడు ఏంటి, అవతలున్నవాడు మహావరగర్వితుడు. అందువల్ల ఇద్దరి యొక్క శరీరాలు కూడా రక్తశక్తములై ఆ ఎర్రని రక్తం బయటకు వచ్చినప్పుడు స్వామి ఎలా ఉన్నట్ట, ఎర్రని రక్తంతో తెల్లని శరీరం కాబట్టి తెల్లని పువ్వుల మధ్యలో ఎర్రని పువ్వులు కలిసినట్టుగా ఉన్నాయట అక్కడక్కడ. వీడు బంగారం రంగులో ఉన్నాడు, ఈ ఎర్రని రక్తం వస్తే మోదుగు చెట్టులో, పూచిన మోదుగు చెట్టులో ఉన్నాడు. ఈ ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. అలా ఎంతసేపు యుద్ధం చేశారట, ఉదయం మొదలెడితే సాయంకాలం దాదాపు 4 దాకా యుద్ధం చేస్తూనే ఉన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు చూశాడు, ఇదేమి యుద్ధం, వెనకంజ లేదు, జయం లేదు, అపజయం లేదు, చేసినట్టే యుద్ధం చేస్తున్నారు, ఘోర యుద్ధం అని కొంచెం ఆయన భయం వేసింది. వెంటనే అక్కడికి వచ్చి, సాయంకాలం అయిపోతుంది, అసుర సంధ్య వస్తే ఆ సంధ్యా సమయంలో రాక్షసుడికి బలం పెరుగుతుంది, అప్పుడు వాడిని చంపడానికి మళ్ళీ రేపటిదాకా ఎదురు చూడాలి, లేదా ఇంకా వాడేం విజృంభిస్తాడో అని భయపడి బ్రహ్మ దేవతలతో, సిద్ధులతో, సాధ్యగణాలతో, అలాగే తక్కినటువంటి ఉత్తములతో అక్కడికి వచ్చి వరాహమూర్తితో ఇలా అన్నట్ట, అంచిత దివ్యమూర్తి పరమాత్మగా ఈ కలుషాత్ముడైన నక్తల్చరుడు అస్మదీయ వరగర్వమును భువనంబులల్లగా ఆరిల్చు మదిల్చు ఇట్టి విపరీత చరిత్రుని ద్రంపకెట్లు పేక్షించుటగాదు వీని బలిసేయు వసుంధరకున్ శుభంబగున్. ఓ దివ్యమూర్తి, ఓ మహాపరమాత్మ, ఈ కలుషాత్ముడు నీచుడైన నక్తంచరుడున్నాడే రాక్షసుడు, వీడు మహావరగర్వంతో ఉన్నాడు. నేనిచ్చిన వరాలే వాడిని ఇంత తీసుకొచ్చాయి, భువన బ్రహ్మాండాలను నాశనం చెయ్యాలనుకుంటున్నాడు వాడు. చాలా కాలం నుంచి వాడు చాలా బాధలు పెడుతున్నాడు భువనాలను. ఇటువంటి విపరీత చరిత్రుణ్ణి సంహరించక ఉపేక్షిస్తావా? వీడిని ఉపేక్షించకూడదు, వీడిని ఇప్పుడే బలిపెట్టు, వీడిని నాశనం చేసి వీడిని చంపిపారే, వసుంధరికి శుభమవుతుంది. ఏ నీచుడు బ్రహ్మ వరాల వల్ల లోకాలను ఇంత విజృంభమాణమై నాశనం చేస్తున్నాడో వాడిని ఉపేక్షించకూడదు. బృందారకులను రక్షించు, ఈ రక్షోవీరులను శిక్షించు, ఉపేక్షించకు. వీడు నీచుడు. చిన్నపిల్లాడు తెలియక పాము తోక పట్టుకున్నట్టు నువ్వు ఎంతసేపు వీడితో ఆడుతున్నావు. అలా అన్నావు నువ్వేమనుకోకు, ఎందుకంటే నా బాధ వీడిని చంపి ఇంతసేపు వీడితో సరదాగా ఆడుకుంటే వీటి అటు ఇటు అటు తిరుగుతాను సామాన్యుడిలాగా. ఎందుకని అడుగుతున్నానంటే, ఇలా అంటున్నందుకు బాధపడక స్వామి, విషయం విను. అనగా ఈ అభిజిల్ ముహూర్తమున దేవారాతి మర్దింపవే అనయంబుల్ మరి దైత్యవేళయగు సంధ్యాకాలమే తెల్చిన ఘనవాయా బలశాలి అయినదనుజున్ ఖండింపగారాదు కావున ఈ వేళన త్రుంపు సజ్జన హిత ప్రోద్యోగ రక్తుండవై. అభియన్ ముహూర్తం దాటిపోతోంది, ఇప్పుడే చంపి సాయంకాలం దాకా అట్టే పెట్టేవనుకో అతి భయంకరమైనటువంటి సంధ్యాకాలం వస్తుంది. ఆ సంధ్యాకాల సమయంలో వీడిని చంపడం చాలా కష్టం. రాక్షసులకు బలం పెరుగుతుంది సంధ్యా సమయంలో. కాబట్టి ఈ ముహూర్తం దాటకుండా వాడిని చంపే వెంటనే ఆలస్యం చేయకు. సజ్జనులకు హితం కలిగించు మహావీరాది వీరుడా హరి వాసుదేవ అని సరసిజ గర్భుడు పలకగానే దేవతలు కూడా పైనుంచి పుష్పవర్షం కురిపించి ఆలస్యం చేయకు బాబోయ్ అని మొక్కారట. అంటే ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చే సమయానికి అభిజిన్ ముహూర్తం. అభిజిన్ ముహూర్తం అంటే 12 గంటల కాలానికి అభిజిన్ ముహూర్తం అని పేరు. ఆ సమయంలో వచ్చాడనమాట ఆయన అక్కడికి. వచ్చి పలికాడు. ఆయన పలికిన వెంటనే యుద్ధం చేసిన తర్వాత కూడా ఇంకా చాలాసేపు యుద్ధం చేశాట స్వామి.
రాక్షసుడితో. చిరునవ్వు నవ్వుతూ, నీవన్నది నిజమే, సంధ్యా సమయంలో రాక్షసులకు బలం పెరుగుతుంది, అప్పుడు వారు జయించడానికి వీలు కానివారు అని పుండరీకాక్షుడు కళ్ళు ఎరుపెక్కేట. తెల్లని తామర పువ్వుకి పుండరీకము అని పేరు. పుండరీకము అంటే తెల్ల తామర. ఆయన కళ్ళు తెల్ల తామర పువ్వులో ఉంటాయట, తెల్లగా ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎర్ర తామర పువ్వులు అయ్యేట కోపం వల్ల. రాక్షసుడికి ఎదురుగుండా వెళ్ళేట. ఎర్రని కళ్ళతో ఘన గదాదండం ఎత్తి ఈ రాక్షసుడి యొక్క గుండెల మీద ఒక్క దెబ్బ కొట్టాట. వాడొక్క క్షణం ఊగి మళ్ళీ లేచాడు. పరువడి దితిసుతుడతి భేకర గద జేబూని చిత్రగతులం బద్మోదరుడాసి చేతి గద సాగరమునబడ నడిచే బాహు గర్వమెలర్పన్. పళ్ళు పటపట కొరికివాడు ఆ దెబ్బ ఓర్చుకుని తన చేతిలో ఉండే బలమైన గద పుచ్చుకుని ఆ గదతో ఎదురుగుండా పరుగులు వచ్చాట. అలా వచ్చి దేవతలు చూస్తున్నారు, బ్రహ్మ చూస్తున్నాడు, ఋషులు చూస్తున్నాడు. అమాంతంగా ఈ గదతో విష్ణుమూర్తి యొక్క కుడి భుజం మీద ఒక దెబ్బ కొట్టాట. అలా కొట్టడంతో ఆయన చేతిలో ఉండే ఆ కౌమోదగి గద జారి సముద్రంలో పడిపోయింది. సముద్రంలో పడిపోయింది. పద్మోదరుడాసి చేతి గద సాగరమున పడనడిచే బాహు గర్వమెలర్పన్. తన బాహుబల పరాక్రమంతో గర్వంతో ఆయన గదను పడగొట్టి సముద్రంలో పారేసేట. అప్పుడు అందరూ చూశారు. హరి నిరాయుధుడైన సురారి సమరధర్మమాత్మను దలచి యుద్ధంబు దక్కి నిలిచి చూచుతుండను నింగి అమరవరుల హాహారవంబుల భరితమయ్యే. హరి చేతిలో ఆయుధం లేదు, నిరాయుధుడైపోయాడు. రాక్షసుడు ఏం చేసేట, గద పడిపోతే మళ్ళీ ఎత్తిన కొట్టేలా. ఆయుధం లేదు కదా, తీసుకో కదా నీళ్లలోంచి, అంతవరకు ఆగుతానని యుద్ధ ధర్మం తెలుసు వాడికి, దుర్మార్గుడికి. అందుకని వాడు ఆ గద పుచ్చుకొని తీసుకో అన్నట్టుగా చూసేట. ఆయుధము చేతిలో లేని వాడిని సంహరించే లక్షణం లేని వాడు పరాక్రమవంతుడు. అంచేత యుద్ధ ధర్మంతో యుద్ధనీతితో అలాగే నిలబడిపోయాడు. దేవతలు అలా చూసి ఆశ్చర్యపోయి హాహాకారం చేశారట. అయ్యయ్యో, విష్ణుమూర్తి చేతిలో గద పడగొట్టిన వాడు ఎవడున్నాడు ఈ లోకంలో? మొట్టమొదటిసారి ఈ కీర్తి వీడికి దక్కింది, ఇప్పుడు ఏమైపోతాడో మన స్వామి అని. భగవంతుడు లీలలు వాడికేదో కాస్త క్రెడిట్ ఇవ్వాలా మాత్రం, అందుకని ఆయన ఆ పని చేశాడు. అంచేత వీళ్ళు భయపడిపోయారట. అప్పుడు ఏం చేశారో ఏమిటో తర్వాత కాలంలో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.